కొడతా బాక్స్ పని గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీ ప్రభో తేంగ్రయుగ్మం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. కూర్చోండి అన్న. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతముపాస్మహే. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని సాధిస్తేనే జీవితానికి అర్థం, పరమార్థం. ఆ పరమార్థాన్ని 100కి 100 పాళ్ళు ఆశాంతం సొంతం చేసుకున్నటువంటి వారు పుణ్య దంపతులు డాక్టర్ బిఎస్ రావు గారు, మేడం డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఓ ధనవంతుడు ప్రధానమంత్రి కావచ్చని జవహర్లాల్ నెహ్రూ రుజువు చేశారు. ఓ మహిళ ప్రధానమంత్రి కాగలదని ఇందిరాగాంధీ రుజువు చేశారు. ఓ పండితుడు ప్రధానమంత్రి కావచ్చని పివి నరసింహారావు గారు రుజువు చేశారు. ఓ కవి ప్రధానమంత్రి కావచ్చని వాజ్పేయి గారు రుజువు చేశారు. ప్రధానమంత్రి కాకుండానే ఈ దేశాన్ని పరిపాలించవచ్చని సోనియా గాంధీ రుజువు చేశారు. అలాగే గ్రామీణ వాతావరణంలో సామాన్య మధ్యతరగతి వ్యావసాయిక నేపథ్యం కలిగినటువంటి కుటుంబంలో పుట్టి గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి ఒక వజ్ర సంకల్పంతో దృఢ దీక్ష, పట్టుదల, అంకిత భావం ఉంటే లక్షలాది మంది డాక్టర్లను, ఇంజనీర్లను దేశానికి అందించవచ్చని పుణ్య దంపతులైనటువంటి డాక్టర్ బిఎస్ రావు గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు రుజువు చేశారు. చాలామంది ధనవంతులుగా పుడితే బాగుంటుంది, వీరులుగా పుడితే బాగుంటుంది, శూరులుగా పుడితే బాగుంటుంది అనుకుంటారు. అందరికీ కుంతీదేవి తెలుసును, మదర్ ఆఫ్ పాండవాస్. ద్రౌపది వైఫ్ ఆఫ్. ఆ ద్రౌపదీదేవికి ఆ 7వ నెల సీమంతము చేసేటువంటి ఆ కార్యక్రమంలో, ఆ వేడుకలు పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆమెను. లాస్ట్లో ఆ కుంతీదేవి అత్తగారు అక్షతలు వేస్తూ, అమ్మాయి వీరుల్ని కనకు, శూరుల్ని కనకు,
ఐశ్వర్యవంతులు అస్సలే కనకు. సరే, ఆమె కూడా ఉంది, ఇంకెవరిని కనమంటారు అత్తగారిని? అదృష్టవంతుల్ని కను, శ్రీ చైతన్యాలో చదివేంటి విద్యార్థులు లాంటి వాళ్ళని కను. అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ కనుసన్నలలో ఎంతోమంది అదృష్టవంతుల జీవితాన్ని చాలా అద్భుతమైనటువంటి ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వారు. కాబట్టి మీకు ఇంతటి అదృష్టాన్ని కలిగించినటువంటి వారు, త్రిశక్తి స్వరూపమైన వారు, మన అందరికీ కూడా అమ్మ వంటి వారైన వారు, వేదికను ఈ రోజున అలంకరించినటువంటి వారు, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చైర్పర్సన్ మేడం గారు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారికి శతద సహస్రద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేడం గారికి పుష్పగుచ్చాన్ని సమర్పించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఏజీఎం గారు చిన్మయ శ్రీనివాస గారిని కోరుతున్నాం. ఓం తచ్చం యోరా వృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ ఈం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే ఏషం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతరం అని ఋగ్వేద మంత్రం. అది సమస్త సంపదలు ఇచ్చేటువంటి అగ్ని ఆరాధన ప్రతిరోజు ప్రతి క్షణం చేయాలి. అలాగే ఈ సాయంకాలము జ్యోతి ప్రజ్వాలన ద్వారా అగ్ని ఆరాధన చేయాలి. మేడం గారిని జ్యోతి ప్రజ్వాలన చేయవలసిందిగా కోరుతున్నాం. వారికి సహకరించవలసిందిగా ఏజీఎం రవీంద్ర గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడున్నా సార్. సంగీత సాహిత్య సమలం కృతే సంగీత సాహిత్య సమలం కృతే స్వరరాగ పదయోగ సమభూషితే. సంగీత సాహిత్య సమలం కృతే స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతి శిరసా నమామి శ్రీ భారతి మనసా స్మరామి. హే భారతి శిరసా నమామి శ్రీ భారతి మనసా స్మరామి. సంగీత సాహిత్య సమలం కృతే. భారతదేశ చిత్రపటంలో 2 తెలుగు రాష్ట్రాలను విద్యాపరంగా నిలబెట్టినటువంటి భారత విద్యారంగ చక్రవర్తి, నిరంతర కర్మజీవులు, కారణ జన్ములు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ పురస్కార గ్రహీతలు కీర్తిశేషులు డాక్టర్ బిఎస్ రావు గారి చిత్రపటానికి పుష్పమును సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఇంకెవరు, ఒక నడిచే యుద్ధం హాతీరు, నూటికో కోటికో ఒక్కరు. డాక్టర్ బిఎస్ రావు గారి సహధర్మచారిణిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు విద్యారంగంలో వస్తూ ఉన్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ శ్రీ చైతన్య విద్యార్థులకు జాతీయ స్థాయి విజయాలను అందించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ వస్తూ ఉన్నారు. శ్రీరాముడు వంటి దేవుడు లేడు, లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు, హనుమంతుడు వంటి భక్తుడు లేడు, గోమాత వంటి తల్లి లేదు, సీతమ్మ వంటి పతివ్రత లేదు, హరిశ్చంద్రుడు వంటి సత్యవాది లేడు, రామాయణం వంటి గ్రంథం లేదు, భగవద్గీత లాంటి ఉపదేశం లేదు, భారతదేశం లాంటి దేశము లేదు, గంగా నది లాంటి నది లేదు, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థ లేనే లేదు. అలాగే చైర్పర్సన్ డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారి మేడం గారి అద్భుతమైన మోటివేషన్ కంటే మించినది ఏదీ లేదు. నిడారంబరతకు నిలువత్తు రూపమైనటువంటి సరస్వతి స్వరూపమైన మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. చైతన్య విద్యా సంస్థలో వయసులో అందరికంటే పెద్దదాని నేను. అందరూ చిన్నవాళ్ళే,
అందుకని మన టీచింగ్ టీం కానీ మీరందరూ కానీ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు, మీరేమో నాకు గ్రాండ్ చిల్డ్రన్ లాంటి వాళ్ళు. మీ గ్రాండ్ మదర్స్, నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పే ఉంటారు కొన్ని నీతులు మీకు. అలా మీకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి నేను వచ్చాను, మీకు తెలియదని కాదు. మీరు మేధావులు నాకు తెలుసు. వయసులో చిన్నవాళ్ళైనా ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా తెలియగలవాళ్ళు. కొంతమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినట్టున్నారు, కొంతమంది సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు. రేపు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అందరూ. అంటే అందరూ డాక్టర్స్ అవ్వాలి, ప్రజాసేవ చేయాలనో ఇంకా ఉన్నతమైన విద్యకు వెళ్ళాలనో ఆశతోటి ఆశించి ఈ విద్యా సంస్థకు వచ్చారు. మీరందరూ బుద్ధిమంతులు, మీకు డిసిప్లిన్ ఉందని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తికి ఏం కావాలి? కొంత సంస్కారాన్ని తెచ్చుకుని ఉంటారు. బై నేచర్, బై బర్త్, ఫ్యామిలీ నుంచి కొంత సంస్కారాన్ని మీరు అందరూ తెచ్చుకున్నారు. అసలు సంస్కారం అంటే ఏంటి? ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, టీచర్స్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, తోటి విద్యార్థులతో మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, మీకంటే చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి. మాట సంస్కారాన్ని ఇస్తుంది. మాట కంటే విలువైంది లేదు. మాటతో మనిషి ఎంత ఎత్తుగైనా ఎదగలడు. ఎలా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరినీ అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన మాటల యొక్క విలువతో 300 స్వదేశీ సంస్థానాలు దేశంలో విలీనమైపోయినాయి ఒక్క ప్రసంగంతో. అంటే ఎంత గ్రేట్ పర్సనాలిటీ ఆయన అనేది మనకు అర్థమవుతుంది. 300 సంస్థానాలు, స్వదేశీ సంస్థానాలు, అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న సంస్థానాలన్నీ వాటంతట వాటే వచ్చి స్వతంత్ర భారతదేశంలో విలీనం అయిపోయినాయి. మాటకి అంత గొప్పతనం ఉంది. మాట ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధించకూడదు. ఫస్ట్ నేను చెప్పేది అదే. మీరు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, గురువులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఎంత నమ్రత ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలి మనిషి. మీలోనే చాలామంది ఉన్నారు విద్యార్థులు, చక్కటి ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలరు. అది బై బర్త్ తెచ్చుకున్న వాళ్ళందరం. మీరందరూ కాబోయే డాక్టర్స్ అందరూ. యు ఆర్ ఎయిమింగ్ టు బికమ్ డాక్టర్స్. యూ హ్యావ్ దట్ గోల్, ఐ థింక్. అయితే విద్య అనేది ఎలా వస్తుంది? కష్టపడితే వస్తుందా, ఇష్టపడితే వస్తుందా? ఎలా అయితే విద్య వస్తుంది? నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మాకు ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండేవారు, పెన్నమనేని నరసింహారావు గారని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక ఆయన ఉండేవారు, కోదండ రామయ్య గారని. ఆ కోదండ రామయ్య గారి గురించి ఆయన ఎలా విద్య అభ్యసించారని తెలుసుకుంటే మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన వీధి లైట్ల కింద చదువుకున్నారు. వీధి లైట్ల కింద. ఆయనకు ఒక ఇల్లు అంటూ లేదు. పూటకొకరు భోజనం పెట్టారు ఆయనకి. అలా భోంచేసి చదువుకున్నారు. ఇవాళ అవసరం ఎవరికి లేదే. చాలామంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వాళ్ళకి పిల్లలకి మంచి విద్యను అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆశలకి ఆశయాలకి మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. కోదండ రామయ్య గారు ఆ రకంగా చదువుకున్నారు. ఆ రకంగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఒక పేషెంట్ వస్తుంటే అంత దూరం నుంచే వాళ్ళ నడకను బట్టి ఐడెంటిఫై చేసేవారు డిసీజ్. వచ్చే అతను చెప్పేవారు అనమాట మాకు. మేము ఆయనతో పాటు రౌండ్స్కి వెళ్తున్నప్పుడు, ఇదిగో వచ్చే అతను ఆస్థమాటిక్, చూడండి ఎలా వస్తున్నాడు, ఎలా వంగిపోయాడో, ఆ గెయిట్ ఎలా ఉందో చూడండి.
అప్పుడు 2 పరికరాలు ఇమీడియట్గా మాకుండే. ఒకటి స్టెథోస్కోప్, ఒకటి బీపీ ఆపరేటర్స్ ఒకటి. ఇప్పుడు నేను చెప్పేది 1968, 70 సంగతి చెప్తున్నాను నేను. ఆ రెండింటితోనే ఆయన వేరే ఏమి వాడేవాళ్ళు కాదు. తర్వాత ఎక్స్రేకి పంపించేవాళ్ళు. పాల్పిటేషన్, పర్కషన్ అని 2 ఉండే మెథడ్స్. ఆస్కల్టేషన్ అని, స్టెత్తో ఆస్కల్టేషన్తో చూసేవాళ్ళు హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయని. లంగ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, ఏమన్నా తేడా కనిపిస్తుందా బ్రెత్లో కానీ దేనిలో అని చూసేవాళ్ళు. పర్కషన్ అని చెప్పి ఇలా కొట్టి నోట్స్ చూసేవాళ్ళు అనమాట. దాంతో లంగ్స్కి ఎక్కడ ఇబ్బంది ఉందనేది అర్థమయ్యేది. అంటే ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు, ఎలా డయాగ్నోస్ చేసేవాళ్ళు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. గ్రేట్ డాక్టర్స్ వాళ్ళందరూ. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలో పేషెంట్ కూర్చోవాల్సి వస్తుంది. డాక్టర్ అసలు అప్రోచ్లో ఉండరు. ముందు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత, అన్ని రేడియాలజీ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ని కలుస్తున్నారు. ఆ కలవటం కూడా ఎలా? ఫిజిషియన్ దగ్గరికి వెళ్దామా, సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, అలా డిఫరెంట్గా డివైడ్ అయిపోయింది మెడిసిన్. ఇవాళ డయాగ్నోస్ చేయాలంటే రిపోర్ట్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తున్నారు, ఎక్కువగా మైండ్ పెట్టట్లా. ఒకప్పుడు మైండ్ ఎక్కువ ఉపయోగించి ఆ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం, లేకపోతే ఆ సైన్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం, ఐడెంటిఫికేషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం చేసేవాళ్ళు. అలాంటి గ్రేట్ డాక్టర్స్ చాలామంది మేము చదువుకున్న రోజుల్లో మేము చూసాం. చదువు రావాలంటే ఏం కావాలి? విద్యార్థికి శ్రద్ధ, చదువుకోవాలనే తపన, నేర్చుకోవాలనే ఆరాటం, ఒకసారి చదివితే వచ్చేసేయాలనే ఆరాటం ఉండాలి. క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయాలి. టీచర్ చెప్పేది ఇమీడియట్గా నేను రిసీవ్ చేసుకోగలగాలి అన్న ఆలోచన ఉంటే క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ టైం పట్టదు చదువుకోవడానికి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం కావాలి అంటే ఆ ఫాస్ట్నెస్ కావాలి, ఆ పర్ఫెక్షన్ కావాలి, ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ కావాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ కావాలి. వీటన్నిటికంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి మనిషికి. ఎంతమంది లక్ష్యం పెట్టుకుని ఎన్ని సాధించారు చెప్పండి? లాల్ బహదూర్ శాస్త్రి మనకు తెలుసు, మీరు వినే ఉంటారు పేరు. 1.5 year మాత్రమే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎలా కష్టపడి వచ్చారు ఆ స్థాయికి అంటే, ఆయన చదువుకున్నది బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన గంగానదికి అవతల ఒక విలేజ్లో ఉండేవారు. గంగాని దాటాలంటే బోటు ఎక్కాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఇచ్చే పరిస్థితి ఆయనకి లేదు. స్విమ్మింగ్ చేస్తూ వచ్చారు ఆయన. పుస్తకాలు తల మీద కట్టేసుకుని తల తడవకుండా స్విమ్ చేస్తూ వచ్చి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వచ్చి కాశీలో చదువుకుని పైకి వచ్చారు ఆయన. కెన్ యూ ఇమాజిన్ దట్? ఊహించండి ఒక్కసారి. మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం. పేరెంట్స్ మనం ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? కేవలం చదువుకోమని మాత్రమే చెప్పారు పేరెంట్స్. మీరు కష్టపడి చదువుకోండి, దానికి తగ్గ ఫలితాన్ని మాకు అందించండి, మమ్మల్ని ఆనందంగా ఉంచండి. మీరు వేరే ఆలోచించక్కర్లా ఫైనాన్షియల్గా. అలా ఎంతమంది అలా ఆర్థిక ఇబ్బందులతో చదువుకుని వచ్చారంటే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాంగా మనం చూసుకోవచ్చు. అబ్దుల్ కలాం ఆయన సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు సైకిల్ మీద రామేశ్వరం ఒక ట్రైన్ వెళ్తూ ఉండేది రోజు ఒకే టైంకి. ఆ ట్రైన్లో నుంచి న్యూస్ పేపర్స్ బయటికి పడేసేవాళ్ళు. ఆ న్యూస్ పేపర్స్ అన్నీ ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఎవరికైతే మనీ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి ఆయన చదువుకున్నారు. ఆ కష్టాలు మనకు లేవు కదా, అవునా? మనం ఏమైనా కష్టపడుతున్నావా? లేదుగా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో రేషన్ వస్తువులన్నీ ఫ్రీగా దొరకట్లా.
ఒకరోజు ఇంట్లో కొంచెమే గోధుమ పిండి ఉంటే వాళ్ళ మదరు కొన్ని చపాతీలు చేసి పెట్టారు. ఫస్ట్ వాళ్ళ అన్నయ్య అయిపోయింది తినటం, తర్వాత ఆయన వచ్చారు, అబ్దుల్ కలాం. ఆమె పెట్టారు, తల్లి పెట్టింది, తండ్రి లేరే అబ్దుల్ కలాంకి. తల్లి పెట్టిన తర్వాత అమ్మ ఇంకా ఆకలిగా ఉంది అంటే ఇంకా కొన్ని చపాతీలు పెట్టారు. వాళ్ళ అన్నయ్య తిట్టాడంట, ఏంటా నువ్వు అన్ని చపాతీలు తిన్నావు, అమ్మకేవి, అమ్మకి లేకుండా అన్నీ తినేస్తావా అంటే చాలా బాధపడి, అయ్య అమ్మ నాకు తెలియదమ్మా నీకు లేవని తినేసాను, నువ్వు ఆకలితో ఉంటావు కదా అంటే వాళ్ళ తల్లి తల మీద చేయబెట్టి అందంట, నాయనా నువ్వు ఇవాళ నాకు లేకుండా నువ్వు తిన్నావని బాధపడద్దు, నువ్వు తిన్న నా చేతితో నేను పెట్టిన ఈ ఆహారం నీ మేధాశక్తిని పెంచి నువ్వు ఒక్క గొప్ప విద్యావంతుడైతే అంతకంటే నాకు ఆనందమే ఉంది. ఏ తల్లైనా ఆ మాట అంటుంది, అంతే కదా, ఏ తల్లైనా ఆ మాట అంటుంది. తర్వాత ఆయన అన్ని విధాలుగా పైకొచ్చారు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఒకరోజు ఆయనకి ఫెలిసిటేషన్ చేయడానికి మెడ్రాస్ గవర్నమెంట్ పిలిస్తే ఆయన మెడ్రాస్లో ఒక స్ట్రీట్లో ఒక సన్నగా సందులో ఆయన గవర్నమెంట్ వెహికల్లో వెళ్ళి ముందు రోడ్ మీద ఆగి ఆ సందులో తిన్నగా వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారంట. ఒక 90 years ఓల్డ్ మ్యాన్ ఆల్మోస్ట్ బయట వచ్చి తలుపు తీసి ఆయన సరిగ్గా గుర్తించక ఎవరు బాబు అన్నారంట. మాస్టారు నేను మీ స్టూడెంట్ అండి, అబ్దుల్ కలాంని, ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాను, ముందు మీ కాళ్ళకి నమస్కారం చేసి తర్వాత వెళ్ళి ఫెలిసిటేషన్ చేయించుకుందామని వచ్చాను. గ్రేట్ స్టూడెంట్, ఈజ్ ఎ గ్రేట్ స్టూడెంట్ మనం తెలుసుకోవాలి. గురువుకి ఎంత విలువిచ్చారు ఆయన. గురువుకి నమస్కారం చేసి వెళ్ళి ఫెలిసిటేషన్ చేయించుకోవాలి అన్న థాట్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత అన్నీ మర్చిపోతాం. మనకి విపరీతమైన అహం ఉంటుంది. ఒక ఎత్తుకి ఎదిగాం మనం. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఎప్పుడో మనకి చెప్పిన టీచర్కి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాలా? ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తాను ఇక్కడ. మనం నేర్చుకోవాల్సింది అది. గురువు అంటే ఎవరంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు గురువు, అంతే కదా. తల్లిదండ్రులు గొప్పవాళ్ళ, గురువు గొప్పవాడా అంటే ఎవరు గొప్పవాళ్ళని చెప్తారు? ముందు తల్లిదండ్రులు గొప్పవాళ్ళని చెప్తాం, కానీ ఇద్దరిని పక్కన పెట్టి చూపిస్తే గురువే గొప్పవాడు. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు జన్మిచ్చారు, గురువేమో మనకి జీవితాన్ని ఇస్తున్నారు, నాలెడ్జ్ని ఇస్తున్నారు, జీవితాన్ని ఇస్తున్నారు. వివేకానందుడు మీరు తెలుసు కదా, వివేకానందుడు హిస్టరీ మీరు చదివారా? ఎంతో కొంత మీకు తెలుసు. ఆయన ఏమంటారంటే, ఒక విద్యార్థి ఒక 12 సంవత్సరాల కాలం వేదంలో కూడా వేదం నేర్చుకోవాలన్నా, ఋగ్వేదంలో కొంత నేర్చుకోవాలన్నా, యజుర్వేదంలో నేర్చుకోవాలన్నా 12 సంవత్సరాలు కంటిన్యూస్గా అందులో ఉంటే కానీ నేర్చుకోలేరంటారు. ఒక 12 సంవత్సరాలు ఒక విద్యార్థి మనస వాచ కర్మణ, మనసులో సత్యాన్ని ఆలోచించటం, సత్యాన్ని మాట్లాడటం, సత్యాన్ని ఆచరించడం చేస్తే సంకల్ప శుద్ధి వస్తుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది, వాళ్ళ మాటకి వాళ్ళ వాక్కుకి పవిత్రత వస్తుంది అని చెప్పారు ఆయన. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా సత్యాన్ని పలకటం, సత్యాన్ని ఆచరించటం, సత్యాన్ని సత్యాన్ని ఆలోచించడం చేస్తే వాళ్ళకి వాక్ శుద్ధి వస్తుంది, వాళ్ళ అన్నమాట నెరవేరుతుంది అని చెప్పి ఆయన చెప్పారు, వివేకానందుడు చెప్పారు. వివేకానందుడి గురించి మనం ఆలోచిస్తే యువతకి ఆదర్శం, మీలాంటి విద్యార్థులకు ఆదర్శం. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆయన మన దేశాన్ని గురించి, మన భారతదేశాన్ని గురించి, మన భారతీయుల గురించి ఏ విధంగా అక్కడ అమెరికాలో సర్వమత సమ్మేళనంలో ఏం చెప్పారు, మన సంస్కృతిని గురించి ఏం చెప్పారు ఆయన డెలిగేట్కి పంపించారనమాట 1893లో అనుకుంటాం, 96లో సర్వమత సమ్మేళనానికి పంపించినప్పుడు మన గవర్నమెంట్ ఆయనకి $4,000 ఇచ్చి ఒక లెటర్ ఇచ్చి పంపించారు మన భారతదేశ తరఫున.
27 రోజులు ప్రయాణం చేసి షిప్లో ఆయన అమెరికా చేరారు. చికాగోలో జరిగింది అది. చేరిన తర్వాత ఆయన చికాగోలో ఒక వీధిలో వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఆయన మిస్ అయ్యారు. ఆయన బ్యాగ్ పోయింది. ఇంకా ఆయనకి అసలు ఏ ప్రూఫ్ లేదు ఆయన దగ్గర. ఇక మా డబ్బు లేదు, ఇండియన్ గవర్నమెంట్ తెచ్చుకున్న లెటర్ లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఒక వీధిలో ఒక చెట్టు కింద కూర్చుని ఆయన ధ్యానంలోకి వెళ్ళారంట. ధ్యానంలోకి వెళ్తే ఆ ఎదురింటి నుంచి ఒక ఆమె తలుపు తీసుకుని వచ్చారు బయటికి. ఆమెను చూడగానే ఆమెకి ఏమనిపించిందంటే ఎవరో ఒక మేధావి, ఒక స్వామి ఎదురుగుండా కనిపిస్తున్నారు. బ్రైట్నెస్, విపరీతమైన బ్రైట్నెస్ ఆయనలో. వచ్చి ఎవరు ఏంటని పలకరిస్తే ఆయనకి ఆమె ఎలా దర్శనం ఇచ్చారంటే ఆయన నమ్ముకున్న దేవత కనిపించిందంట ఆమెలో. ఆదిశక్తి కనిపించిందంట ఆమెలో. ఆ నమ్ముకున్న దేవత నన్ను ఇవాళ రక్షించడానికి వచ్చిందని చెప్పి, ఇది పరిస్థితి నాది, అన్నీ పోగొట్టుకున్నాను, ఇలా నన్ను డెలిగేట్గా పంపించారు, నేను భారతదేశం నుంచి వచ్చాను, ఇలా సర్వమత సమ్మేళనంలో మాట్లాడటానికి 4 మాటలు వచ్చాను, మా భారతీయ సంస్కృతి చెప్పటానికని. అంటే ఆమె నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులోనని వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు అక్కడ పంపించినప్పుడు ఆయనకి ఇచ్చిన టైం 3 నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి. ఆ 3 నిమిషాల్లో ఏం మాట్లాడాలి? ఆయన పరిచయం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. 3 నిమిషాలు ఎలా సరిపోతుంది అని ఆలోచించుకుంటే ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన స్టార్టింగ్ ఎలా ఉందంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు ఆయన. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేసరికి కరతాళ ధ్వనులతో మొత్తం అసలు మారుమోగిపోయి లేచిపోయి లేడీస్ అందరు, జెంటిల్మెన్ మొత్తం అందరూ లేచిపోయి ఆనందంతో ఉప్పొంగిపోయారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ సంబంధం అనేది వాళ్ళకి తెలియదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమెరికా అంటే వాళ్ళ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే అలవాటు కదా వాళ్ళకి. అంత ఆనందపోయి, అంటే మన భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరిని చూసినా మనవాళ్ళగా, ఆత్మీయులుగా, మన దేశం ఇదొక కుటుంబం అనే పద్ధతిలో ఆ ప్రేమలో ఆత్మీయతలు ఉంటాయి. ఆ ఫారిన్ కంట్రీలో కొంచెం తేడా ఉంది. అది వాళ్ళకి ఆ అనుభూతులు లేవు. కానీ వివేకానంద అప్రిషియేట్ చేసింది ఏంటంటే ఆ కంట్రీని వాళ్ళు సమిష్టిగా ఉంటారని, అందరూ కలిసి ఉంటారు, ఇలా విడిపోయినట్టుగా ఉండరు. మన భారతదేశం ఎంత సఫర్ అయిందో మీకు తెలుసు. 4 కోట్ల మంది జనాభా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు 30 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని పరిపాలించింది. అంటే అసమర్థత ఎవరిది? 45 దేశాలను పరిపాలించింది ఆ చిన్న దేశం. అసమర్థత ఏంటంటే కట్టుబాటు లేకుండా పోవటం, అందరూ కూడా సమిష్టిగా చేయకపోవటం. అప్పుడు భారతదేశంలో రాజులు చిన్న చిన్న రాజ్యాలుండి ఎవరు కమాండ్ చేయకపోవటం, అందరిని కలిసికట్టుగా తీసుకెళ్ళకపోవటం, అక్కడ తప్పు జరిగింది భారతదేశంలో. అందుకని వాళ్ళు పరిపాలించగలిగారు బ్రిటిష్ వాళ్ళు మనని. అదే కలిసికట్టుగా ఉండే ఒక కుటుంబం ఉంది. సొసైటీకి ఫండమెంటల్ యూనిట్ అది ఒక కుటుంబం, అంతే కదా. సొసైటీకి ఫండమెంటల్ యూనిట్ ఏంటి? ఫ్యామిలీ. అలాంటి అన్ని ఫ్యామిలీస్ కలిస్తే ఒక యూనిట్ కాదా? ఒక సోక్రటీస్ 2500 years బ్యాక్ ఆయన తన శిష్యుల్ని కూర్చోబెట్టుకుని ఆయన మౌనంగా ఉండి వాళ్ళని మాట్లాడమన్నారంట. సంవత్సరాల తరబడి జరిగింది అది. జరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు శిష్యులు, ఏంటి అసలు గురువుగారు ఒక మాట మాట్లాడరు, అన్నీ మేమే మాట్లాడుతున్నాం. అన్నప్పుడు ఆయన అన్నారంట, ఇంతవరకు నేనేం మాట్లాడలే, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందంట, ఇంతవరకు నేనేం మాట్లాడలేదు, మీరేమనుకుంటున్నారు? అందులో ఒక అతను లేసే శిష్యుడు, ఇఫ్ యు థింక్ యు ఆర్ వైస్ యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు. ఇఫ్ యు థింక్ యు ఆర్ ఎ ఫూల్ యు ఆర్ వైస్. మీకు అర్థమైంది అందులో ఎందుకన్నారు? ఇఫ్ యు థింక్ యు ఆర్ వైస్ యు ఆర్ ఎ ఫూల్, ఇఫ్ యు థింక్ యు ఆర్ ఎ ఫూల్ యు ఆర్ వైస్. ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఒక గురువు తన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందరికీ పంచకపోతే హీజ్ ఎ ఫూల్. అర్థమైందా మీకు?
గురువులు ఏం చేయాలి? వాళ్ళ విజ్ఞానాన్ని 100% హోల్ హార్టెడ్గా శిష్యులకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఫూల్స్ అవుతారు. అదే ఒక మూర్ఖుడు నాకే అంతా తెలుసని మాట్లాడాడు అనుకోండి, హీఈస్ ఎ ఫూల్. మాట్లాడకుండా ఉంటే హీ ఈజ్ వైస్. ఒక మూర్ఖుడు మాట్లాడకపోతే హీఈస్ ఎ వైస్ పర్సన్. ఒక వైస్ పర్సన్ మాట్లాడకపోతే హీఈస్ ఎ ఫూల్ అని చెప్పారండి శిష్యులు. మనకు తెలిసి ఇప్పుడు విద్యాలయాలన్నీ ఏంటి? విద్యకి ఆలయాలు అంటే దేవాలయాలు లాంటివి అవి. ఇక్కడికి వచ్చే అందరూ ఎలా వస్తారు? ఆ విద్యను తీసుకోవడానికి వస్తారు, నాలెడ్జ్ని తీసుకోవడానికి, యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. అవునా? ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుందాం అనే తపనతో వస్తారు. అంటే విద్యాలయాలు దాహాన్ని తీరుస్తాయి. ఒక విద్యార్థి యొక్క దాహాన్ని తీరుస్తాయి. యూ హ్యావ్ టు డ్రింక్. కొంతమంది సిప్ చేస్తారంతే. కొంతమంది దాహంతో గడగడ, మంచినీళ్ళు లేనప్పుడు దాహంతో గడగడ తాగేస్తారు. కొంతమంది జస్ట్ ఒక సిప్ చేసి పెట్టేస్తారు దాహం లేనప్పుడు. విద్యార్థులు ఎలా ఉండాలంటే దాహంతో ఉండాలి. నేను నేర్చుకోవాలి అని తపన ఉండాలి, దాహం ఉండాలి. అందుకని మీరు ఇక్కడనే కాదు, చైతన్య అనే కాదు, ఫ్యూచర్లో ఎప్పుడు ఎక్కడున్నా వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ యూ హ్యావ్ టు డెవలప్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కూడా ఎలాంటిది? పనికొచ్చే నాలెడ్జ్, పనికి మాలిన నాలెడ్జ్ కాదు. అబ్దుల్ కలామే విండ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకంలో ఆయన ప్రీఫేజ్ రాస్తా ఏం రాస్తారంటే, అమ్మా నువ్వు ఆ రోజున నాకు పెట్టిన ఆహారం నా మేధస్సును పెంచాలనుకున్నావు, అలాగే నా మేధస్సును పెంచింది. నేను కొన్ని కార్యాలు చేయగలిగాను. ఏదో ఒక రోజు నేను కూడా, నా శరీరం కూడా పడిపోయిన తర్వాత నేను అక్కడికి వస్తాను, నీ దగ్గరికి వస్తానమ్మా. వచ్చినప్పుడు నా తలని నీ కాళ్ళకు ఆనించి నమస్కారం చేసుకుంటానమ్మా అని రాసుకున్నారు ఆయన. అంటే ఏమనుకోవాలి? గ్రేట్ సన్, ఈజ్ ఎ గ్రేట్ సన్. మీరందరూ అలా కావాలి కదా. మీ తల్లులందరూ ఒకప్పుడు ఒక తల్లిదండ్రులకు పుట్టి అపురూపంగా పెరిగి మీకు తల్లులయ్యారు ఇవాళ. అవునా? అలాగే మీ తండ్రులు కూడా అంతే, ఒక కుటుంబంలో పుట్టి అపురూపంగా పెరిగి మీకు తండ్రులయ్యారు. అవునా? మీరు వంశోద్ధారకులు. ఇప్పుడు ఆ వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు మీరు కదా. ఇంట్లో ఒక బాయ్ పుడితే ఏమంటారు? వంశాన్ని ఉద్ధరించేవాడు పుడతారంట. ఒక తండ్రి అడిగాడంట ఒకసారి, బాబు నేను ఒక చాలా పూర్ పర్సన్, తండ్రి చాలా కష్టపడి బిడ్డను చదివించుకున్నాడు. నాన్న నా బాధ్యత అయిపోయింది, నా కష్టంతో నువ్వు ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు నేను చదివించగలిగాను. నాకు ఆ తృప్తి ఉంది బాగా. నా ధర్మాన్ని, నా కర్తవ్యాన్ని నేను బాగా చేశాను అని. నేను పెద్దవాడిని అయిపోతున్నాను కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఏడుస్తావా నాన్న నా కోసం అన్నాడు. నేను ఏడవనన్నా అంట కొడుకు. అతను ఆశ్చర్యపోయాడు, అదేంటి అట్లా ఏడవనంటున్నాడని. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వచ్చిందంట. తర్వాత అన్నాడంట, నాన్న నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో నువ్వు చూడవుగా, నేను ఏడుస్తున్నానో లేదో నువ్వు చూడవు. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్లు రాకుండా చూసుకుంటాను నాన్న అన్నాడంట. అది కొడుకు ఉండవలసిన లక్షణం. మీరు మగపిల్లలు కాబట్టి చెప్తున్నా, నేను బ్రతికున్నంత వరకు నీ కంటి వెంటనే ఒక్క చుక్క నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాది నాన్న అని ప్రామిస్ చేశాడంట. దట్ ఈస్ రైట్. చనిపోయిన తర్వాత ఏడిస్తే ఎవరు చూస్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు చూడరుగా. అలా తల్లిదండ్రులంటే అలాంటి భక్తిభావం మీకు ఉండాలి. రామాయణంలో ఇప్పుడు మన సినిమాలు చూస్తున్నాం. ఆ సినిమాల్లో కంప్లీట్గా వాల్మీకి రామాయణం నుంచే తీసుకొచ్చి పెట్టారా, లేకపోతే కొన్ని కల్పనలు ఉన్నాయా? అలాగే భారతంలో కంప్లీట్గా వ్యాసమహర్షి రాసిన భారతం నుంచే తెచ్చారా, కొన్ని కల్పనలు ఉన్నాయా? అలాగే భాగవతంలో అని ఆలోచిస్తే, విశ్వామిత్రుడితో పాటు రాముడు అరణ్యాలకు వెళ్ళాడు, మీకు తెలుసు, మీకు విన్నారు స్టోరీ. దారిలో ఆయన తాటకిని వధించాడు. ఇంకా అంత దారి పొడుగుతా ఆయన ఏదో చెప్తున్నారు. ఆయన కొన్ని అస్త్రాలు శస్త్రాలు అన్నీ వాళ్ళకి నేర్పారు విశ్వామిత్ర మహర్షి. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే, వాళ్ళు జనక మహారాజు కొలువులో ఒకటి కూతురు సీత ఉంది.
ఆ అమ్మాయి వివాహానికి అని చెప్పి జనక మహారాజు ఒక శివధనస్సుని వంచిన వాళ్ళకి ఆమెనిచ్చి పెళ్లి చేస్తామన్నారని చెప్పి వాళ్ళకి తెలియదు, రాముడికి లక్ష్మణుడికి తెలియదు, విశ్వామిత్రుడికి తెలుసు. తీసుకుని వెళ్ళారు. కేవలం శివధనుసు చూసి ధనుర్విద్య వచ్చు కాబట్టి దాన్ని వంచగల శక్తి ఉందో లేదో చూడటానికి వెళ్ళారు వీళ్ళందరూ. వెళ్ళిన తర్వాత ఎవరు ఆ శివధనుస్సుని వంచలేకపోయారు. రాముడు శివధనుస్సుని వంచాడు. మనకి సినిమాలో ఏం చూపిస్తారు? గౌబా సీత వచ్చి మెళ్ళ పూలదండ వేసిందని చూపిస్తారు. దట్ ఈస్ నాట్ రైట్. జనక మహారాజు వివాహం చేస్తానంటే రాముడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను వీరుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను నేను, అంతేగాని వివాహం చేసుకోవడానికి రాలా. వివాహం నిర్ణయించవలసింది ఎవరు? నా తండ్రి. నాకు పలానా అమ్మాయి నాకు సూట్ అవుతుందా లేదా అని నిర్ణయించవలసింది నా తండ్రి. ఆయన ఒప్పుకున్న తర్వాత, పెద్దవాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత, అప్పుడు ఆయన చేసుకోమంటే అప్పుడు నేను చేసుకుంటా, అప్పటి వరకు నాకు అర్హత లేదని చెప్తారు. మన కల్చర్ అది, భారతీయ సంస్కృతి అది, సంప్రదాయం అది. కానీ సినిమాల్లో ఎలా చూపిస్తారు? గౌబా వచ్చి పూలదండ వేసేసింది అని చూపిస్తారు, తర్వాత కళ్యాణం చూపిస్తారు. ఇవాళ సినిమాలు ఎలా ఉన్నాయి? సినిమాలు ఎలా ఉన్నాయంటే, ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు. అవునా? మీరందరూ కూడా హీరోసే, అంతే కదా? ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు. ఆ విలన్ చంపేస్తే హీరో అయిపోతాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటుంటే తల్లిదండ్రులకు తెలియకుండా, అటు తల్లిదండ్రులకు తెలియదు, ఇటు తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, విద్యార్థులందరూ వచ్చేసేసి వాళ్ళని ఎదిరించి పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఈజ్ ఇట్ హీరోయిజం? చెప్పండి. దాన్ని హీరోయిజం అంటారా? శాతగానితనం అంటారు. మీరు ఎప్పుడు అట్లా చేయబాకండి. ఎప్పుడు ఫ్యూచర్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత చక్కగా తల్లిదండ్రులు చెప్పింది విని, మీకు నచ్చినట్టుగానే వాళ్ళు చెప్పినట్టుగా తల్లిదండ్రులు చెప్పింది విని చేసుకోండి. అది మంచిది. అది మన సంప్రదాయం. సినిమాలు ఎలా వచ్చినాయి అంటే, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినాయా, సమాజాన్ని పాడు చేయడానికి వచ్చినాయా? దేనికోసం వచ్చినాయి సినిమాలు? ఒక సినిమాలో సైకిల్ చైన్ తీసుకుని కొట్టడం మొదలుపెట్టి చంపేస్తే సైకిల్ చైన్ తీసుకుని మొదలుపెట్టేశారు అందరూ. ఆ సినిమా పేరు తెలుసా మీకు? హీరో అయిపోయాడు కదా ఆ సినిమాలో హీరో. అది రైటా? రైట్ కాదు కదా. హూ ఈజ్ ఎ హీరో యాక్చువల్లీ? అసలు హీరో అంటే ఎవరు? గుర్తు చేసుకోండి. ఛత్రపతి శివాజీ సమాజానికి మంచి చేసి, తను నష్టపోయినా, తను కష్టపడ్డా, ఎంత భయంకరమైన నరకం చూశాడు ఛత్రపతి శివాజీ. ఆయన కొడుకుల్ని ఎలా చంపారు? భయంకరంగా చంపారు. వాళ్ళని గుర్తు చేసుకోండి. సమాజం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు హీరోస్. ఒక తల్లిదండ్రి ఒక ఆడపిల్లని కానీ అపురూపంగా పెంచుకుని తీసుకెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుని తర్వాత ఎక్కడో వదిలేసిన వాడు హీరో అవుతాడా? మగపిల్లలు కాబట్టి మీకు చెప్తున్నా ఇవన్నీ. నేను హీరో కాదు. వాళ్ళ కోరికలని నాశనం చేసేసి తల్లిదండ్రులు ఎంత అపురూపంగా పెంచుకుంటారు ఒక పిల్లని, ఎంత లక్ష్మీదేవిలాగా చూసుకుంటారు. ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అనుకుంటారా? అందరికీ సిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని సరిదిద్దే పద్ధతిలో ఆలోచించాలి తప్పించి పాడు చేసే పద్ధతిలో సమాజంలో ఎవ్వరూ ఆలోచించకూడదు. అది చాలా తప్పది. మీకు నేను ఇవాళ మీరు ఇలా చదువుకోండి, అలా చదువుకోండి అని చెప్పడానికి నేను రాలా. యునో, ఇప్పుడు దాకా మీరు 2 సంవత్సరాల నుంచి మీరు చదివి ఉన్నారు. సీనియర్ వాళ్ళు, జూనియర్స్ 1 year నుంచి చదివి ఉన్నారు. మీరు ఎంత చదివారు, దాని నుంచి ఎంత ఫలితాన్ని పొందారో మీకు తెలుసు. మీ రికార్డ్స్ చెప్తాయి మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎంత వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి మీకు తెలుసు. దానికంటే ఇంపార్టెంట్ యువర్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. రాముడు కృష్ణుడు మీకు తెలుసు. కృష్ణుడు ఒకసారి కర్ణుడితో అంటాడనమాట,
కర్ణుడు తన కష్టాలు చెప్పుకుంటా అంటే కష్టాలు ఎవరికి లేవు. నేను పుట్టిందేమో చెరసాల్లో, పుట్టక ముందు నుంచి భయమే కంసుడు చంపేస్తాడని. ఎప్పుడు పుడతాడో కృష్ణుడే ఎదురు చూస్తున్నాడు కంసుడు చంపేయడానికి మేనమామ. తర్వాత బయటికి వెళ్ళిపోయి పెరిగింది ఇంకో తల్లిదండ్రుల దగ్గర. చిన్నప్పటి నుంచి 6 నెలల వయసు నుంచే పూతన వచ్చి చంపేయడానికి చూసింది. ఎంతోమంది రాక్షసులు కృష్ణుని చంపేయడానికి చూశారు చిన్న వయసులోనే. గోవులతో గోపాలతో చద్దన్న మూటలు కట్టుకుని వెళ్ళి ఆయన పెరిగాడు. ఆయనకి చేతకాక కాదు కదా. ఆయన ఏ వయసులో విద్యాభ్యాసానికి వెళ్ళారో తెలుసా మీకు? ఉజ్జయినికి సాందీపని మహర్షి దగ్గరికి 16 ఏళ్ల వయసులో నేర్చుకోవడానికి వెళ్ళారు ఆయన. మీరు ఏ టైంలో 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసులో వెళ్ళిపోతున్నారు. మీ తల్లిదండ్రులు ఒక టైం ప్రకారం మీకు అన్నీ అరేంజ్ చేస్తున్నారు ఎక్కడ నష్టపోకుండా. కానీ మనం శ్రీకృష్ణుడు భగవంతుడు అనుకుంటే ఆయన నష్టపోయారుగా, ఆయన కష్టపడ్డారుగా. అసలు కష్టం లేకుండా ఎవరు బ్రతికారు చెప్పండి? రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయలేదా? అది కష్టం కాదా? ఒక రాజు కుటుంబంలో పుట్టి, రాజుగా పుట్టి, యువరాజుగా పుట్టి. కష్టం లేని జీవితం లేదు, కష్టం తెలియని మనిషి లేడు. ఒక మనిషి అయినా ప్రకృతిలో ప్రతిదీ కష్టపడుతుంది, ప్రతి జీవి కష్టపడుతుంది. చీముంది మీకు తెలుసు, అది బ్రతికే కొద్ది రోజుల కోసం ఆహారాన్ని పోగు చేసుకుంటుంది. పంచదార పలుకునో బియ్యం గింజనో తీసుకెళ్ళి చక్కగా ఎక్కడో పెట్టుకుంటుంది. చీమలు పెట్టిన పుట్టలని మీకు తెలుసు కదా. చీమలు మెత్తటి మట్టి తీసుకెళ్ళి పుట్టలు పెడతాయి. అందులో ఏముంటాయి? చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరతాయి. చీమలు ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతాయి. దానికి తెలియదు, కానీ జ్ఞానం ఉంది దానికి. ఆహారాన్ని దాచుకోవాలి, రేపటికి కావాలి నాకని దాచుకుంటుంది. ఆ పెట్టిన పుట్టల్లో పాములు చేరతాయి. అది ఉండదు అప్పటికి. కానీ చీమలు చూసేసారి ఎంత డిసిప్లిన్ ఉందో మీకు తెలుసా? చీమలకి ఎంత డిసిప్లిన్ ఉంటుందో. ఒక క్యూ లైన్లో వెళ్తాయి అయ్యి. మిమ్మల్ని లైన్ ఉంటే ఒకళ్ళు ఇటు వెళ్తారు, ఒకళ్ళు ఇటు వెళ్తారు. మీరు క్యూ లైన్లో నుంచోమంటే స్ట్రైట్గా నిలబడరు, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్తారు. చీమలు ఎంత డిసిప్లిన్గా వెళ్తాయంటే ఒక గోడ పక్క నుంచి ఎవరి కాలు పడితే చచ్చిపోతామని భయంతో బ్రెయిన్ ఇచ్చాడు కదా భగవంతుడు అన్నిటికీ. అంత డిసిప్లిన్తో వెళ్తాయి. మనకెంతవరకు డిసిప్లిన్ ఉంది? ఆ డిసిప్లిన్ మీకు ఎంత అవసరం? ఆ డిసిప్లిన్ మీ ఫ్యూచర్ని ఎంత బాగా తీసుకెళ్తుంది? డిసిప్లిన్ ఒకళ్ళు నేర్పక్కర్లేదు, మనంగా నేర్చుకోవాల్సింది. అది మన అభివృద్ధి కోసం మనంగా నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు మీ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం రాదు. మీ ఫ్యూచర్ 100% మీరు కోరుకున్నట్టు, మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టు, మీ టీచర్స్ కోరుకున్నట్టు మీ అభివృద్ధి ఉంటుంది. ఆ డిసిప్లిన్ అవసరం. మనకి కొంత దూరం వరకే మనం చూడగలుగుతాం, కానీ ఈగిల్ గద్ద 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా ఆ ప్రేని చూసి పట్టుకోగలదు. అంత శక్తి మనకుందా? లేదు కదా. కనపడికైతే కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నాం, అంతేనా? చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వచ్చేసినాయి చాలామందికి. ఆ గ్రద్ద 5 కిలోమీటర్స్ నుంచి అది కింద ఉన్న కోడి పిల్లనో అదేమో పట్టుకుంటుంది. పట్టుకుని వచ్చి గబాల నిదానంగా వచ్చేసి గబాల పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ గ్రద్ద లైఫ్ ఏంటో మనం ఆలోచిస్తే, ఒక పెద్ద కొండ మీద పీక్లో మెత్తడి ఈకల మీద ఎగ్స్ పెట్టి అవి హ్యాచ్ అయిన తర్వాత ముళ్ళ కంపని తీసుకొచ్చి చుట్టూ వేసి, ఎందుకు ముళ్ళ కంపని వేసింది అంటే, ఈ హ్యాచ్ అయిన పిల్లలు ఈగిల్స్ ఆ ముళ్ళ దగ్గరికి వస్తాయి, గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు నొప్పి వచ్చి రెక్కలు కదిలిస్తాయి. కదిలించి నిదానంగా రెక్కలు స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు గ్రద్ద ఏం చేస్తుందంటే పట్టుకుని కిందకు వదిలేస్తుంది. వదిలేసి ఆ భయంతో కింద పడి చచ్చిపోతాయేమోనని మళ్ళీ తల్లి ప్రేమ అంటే అది మళ్ళీ ఏం చేస్తుంది, గబాల నుంచి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో పెడుతుంది. అలా కొన్ని రోజులు పిల్లల్ని ట్రైన్ చేసి అప్పుడు ఈ రెక్కలు కంప్లీట్గా అవి ఉపయోగించుకునే శక్తి వచ్చింది. ఆకాశంలో ఎగరగలవు, ఆకాశంలో ఎగిరి ఎంజాయ్ చేయగలవు అనుకున్న కాన్ఫిడెన్స్ తల్లికి వచ్చిన తర్వాత వదిలేస్తుంది. తల్లికి గ్రద్దకి ప్రేమ లేదనా పిల్లల మీద? ట్రైనింగ్ ఇస్తుంది. ఎప్పటి వరకు? రెక్కలు బలపడేంత వరకు. తల్లిదండ్రులు కూడా అంతే.
మీకు ఎప్పటి వరకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు? మీరు ఇండిపెండెంట్ అయ్యేంత వరకు, మీరు ఇండిపెండెంట్గా బ్రతకగలిగిన శక్తి వచ్చేంత వరకు సపోర్ట్ చేస్తారు. ఎంత ఎర్లీగా ఇండిపెండెంట్ అయితే అంత హెల్ప్ చేసినట్టు అవుతుంది పేరెంట్స్కి. అలా పడేస్తా అంటే అది మనం ఏం తెలుసుకోవాలంటే అందులో నుంచి కష్టం తెలిసినప్పుడు మాత్రమే మన ఇంటర్నల్గా ఉన్న టాలెంట్స్ బయటకు వస్తాయి. కంఫర్ట్ జోన్లో ఉన్నాం, టాలెంట్స్ బయటికి రావు. మీకు ఏం చెబుతుందంటే కష్టం, నీ టాలెంట్ నువ్వు బయటికి తీసుకురా. మీకు చాలా పొటెన్షియల్ ఉంది, మీలో చాలా ఎనర్జీ ఉంది, యు ఆర్ ఇంటెలిజెంట్. మీ టాలెంట్స్ని బయటికి తీసుకురండి, మిమ్మల్ని మీరు అభివృద్ధిలోకి తెచ్చుకోండి అని చెబుతుందన్నమాట కష్టం. దట్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యూ. ఒక వీక్ మార్కులు తగ్గినాయి, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి. ఎందుకు తగ్గినాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? నాలో తప్పుందా? నా కాన్సెప్ట్ తెలియలేదా? నాకు ఇంకా దానిలో పర్ఫెక్షన్ రాలేదా? ఇంకా ప్రాక్టీస్ కావాలా? యూ హావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. చాలా అవసరం అది. మీరు వచ్చింది ఇక్కడికి కేవలం విద్య కోసమే వచ్చారు. ఇక్కడ ఏ ఎంజాయ్మెంట్ లేదు, నాకు తెలుసు. ఐ యాక్సెప్ట్ దట్. వేరే ఏముంది చదువు తప్పితే? వేరే ఎంజాయ్మెంట్ ఏం లేదు. ఒక గోల్, అందరిది ఒకటే గోల్. మీరు పైకి రావాలి, మంచి రిజల్ట్తో బయటికి వెళ్ళాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి, సంస్థ పేరు నిలబడాలి. ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది, సంస్థ పేరు నిలబడాలి. ఇప్పుడు ఎన్నో వేల మంది డాక్టర్స్ ఉన్నారు, చైతన్య నుంచి 40 ఏళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చైతన్య స్టూడెంట్స్ కనిపిస్తారు, డాక్టర్స్. దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఎంత ఆనందం ఉందో చెప్పండి అందులో. ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమంది ఐఐటీన్స్ ఉన్నారు, ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్గా ఉన్నారు, రకరకాల ఫీల్డ్స్లో ఉన్నారు. ఫర్ ఎవ్రీ వన్ దెర్ ఈజ్ డెస్టినీ. మీ అందరికీ ఏదో ఒక డెస్టినీ ఉంది. ఆ డెస్టినీ వైపు మీరు ప్రయాణం చేయాలి. సక్సెస్ అండ్ నెవర్ ఎండ్స్. సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ యువర్ షాడో. మీరు నడుస్తుంటే మన వెనకే నీడ వస్తుంది కదా. ఆ నీడ ఎప్పుడు వస్తుంది? సూర్యుడు బాగా వెలుగుతున్నప్పుడు మన నీడ మన వెనక వస్తుంది. అంటే యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్ బ్రైట్నెస్. బ్రైట్నెస్ వైపు ట్రావెల్ చేయాలి. దట్ ఈజ్ సక్సెస్. సక్సెస్కి నిర్వచనం అంటే ఇంటర్మీడియట్తోనే అవ్వదు. నెక్స్ట్ గోల్ ఏంటి, ఆ తర్వాత గోల్ ఏంటి, దానికి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి. యూ హ్యావ్ డ్రీమ్స్, ఐ నో. యూ హ్యావ్ డిజైర్స్, ఐ నో. డ్రీమ్స్ అండ్ డిజైర్స్, దే ఆర్ వెరీ వీక్. డ్రీమ్స్ ఉన్నంత మాత్రాన కల్లో నాకు సీట్ వచ్చేసింది, నేను నీటిలో మంచి ర్యాంక్ వచ్చింది అని కళ వచ్చినంత మాత్రాన రాదు అది. డ్రీమ్స్ అండ్ డిజైర్స్, దే ఆర్ వీక్. ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయి అంటే అవి దే ఆర్ సపోర్టెడ్ బై యువర్ డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, అండ్ యూ హ్యావ్ ఎ డెడ్ లైన్ ఫర్ దట్. మీ డిజైర్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయి అంటే ఈ క్వాలిటీస్, ఈ 5 క్వాలిటీస్ మీలో ఉంటే అవి స్ట్రాంగ్ అవుతాయి. దెన్ యూ కెన్ అచీవ్. ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థ చెప్తాను నేను. 86లో స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ డాక్టర్స్, మా ప్రొఫెషన్ కాదు, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎడ్యుకేషనల్ లైన్లో మేము లేము. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. అది ఒక్కటే ఆలోచన. ఆ స్టార్టింగ్ ఎలా ఉందంటే వెరీ సింపుల్ స్టార్ట్. ఒక కొబ్బరికాయ కొట్టేసాం, పూజ చేసేసాం, మొదలు పెట్టేసాం. దీనికి ఏ ఆర్భాటం లేదు. 87 మంది స్టూడెంట్స్ మాత్రం హోమ్ సిక్నెస్తో వెళ్ళిపోయిన వాళ్ళు మిగలగా 87 మంది ఉన్నారు ఆ సంవత్సరం 86. ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 99 మంది మిగిలారు. ఆ తర్వాత సంవత్సరం 125 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ హోమ్ సిక్నెస్ అయిపోయి మిగిలిన వాళ్ళు. ఆ తర్వాత ఒక 150 ఉన్నారు. 300 స్టూడెంట్స్ అవ్వటానికి 2 years కలిపి ఇట్ టుక్ 5 to 6 years.
అంతకాలం పట్టింది. 10 years విజయవాడలోనే ఉన్నాం, ఎక్స్పాండ్ అవ్వాల. డే స్కాలర్స్ అండ్ బాయ్స్, గర్ల్స్తో స్టార్ట్ చేసి బాయ్స్ స్టార్ట్ చేసి 10 years తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి లైఫ్లో. దెన్ యూ కెన్ అచీవ్ యాజ్ యూ విష్. డెఫినెట్గా సాధ్యపడుతుంది. అసాధ్యం అనేది ఏదీ లేదు. మీరు కాబోయే డాక్టర్స్, మీకు ఎలా ఉండాలి మీ క్యారెక్టర్. నేను ఇరాన్లో వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఇరాక్ వారప్పుడు 5 years నేను వర్క్ చేశాను అక్కడ. మా కళ్ళ ముందే ఫ్లైట్స్ వచ్చాయి, బొంబార్డ్ చేసేసాయి. జస్ట్ ఇక్కడ ఈ రోడ్డు అంత దూరంలోనే ఉండే ఆయిల్ ట్యాంక్స్. అక్కడ బొంబార్డ్ చేసినప్పుడు హాస్పిటల్కి కాళ్ళు విరిగిపోయి చేతులు విరిగిపోయి తీసుకొచ్చేవారు పైలట్స్ని, వాళ్ళందరినీ. 150 ఓపీ ఉండేది మాకు రోజుకి. 400 అయిపోయింది డైలీ ఓపీ, పెరిగిపోయింది. ఎందుకంటే కొరంషార్ అండ్ అబదాన్ 2 cities మీద మిసైల్స్ వేసేసరికి ఇరాక్ వాళ్ళు ఒక స్కూల్లో ఒక్కరోజు 4,000 మంది స్టూడెంట్స్ చనిపోయారు. ఆ 2 cities మీద ఒక స్కూల్లో వాళ్ళందరూ సిటీస్ ఖాళీ చేసి వచ్చేసారు. ఎక్కడ బంధువులు ఉంటే అక్కడికి వచ్చేసారు. ఆ పేషెంట్స్ వచ్చిన వాళ్ళని చూస్తే ఒకళ్ళేమో భర్త చనిపోయాడని, ఒకళ్ళేమో కొడుకు చనిపోయాడని, ఒకళ్ళేమో గ్రాండ్ సన్ చనిపోయాడని, ఒకళ్ళేమో తమ్ముడు చనిపోయాడని, ఒకళ్ళ అన్న చనిపోయాడని. వాళ్ళు పేషెంట్లు కాదు, సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ బై ద వార్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మందులు కాదు, కావాల్సింది మోరల్ సపోర్ట్ అండ్ మోటివేషన్, ఓదార్పు వాళ్ళకి కావాలి. అది ఎవరి నుంచి రావాలి? హాస్పిటల్లో డాక్టర్స్ నుంచి రావాలి, సిస్టర్స్ నుంచి రావాలి, నర్సెస్ నుంచి రావాలి. అలా ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళం. నేను డాక్టర్ గారు వాళ్ళని ఓదారుస్తా. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కాదు, మందులు కాదు. యు నీడ్ పేషెన్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ డాక్టర్స్, యు నీడ్ పేషెన్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్కి ఓన్లీ ఒక డాటర్, ఒక్కటే కూతురు. పెళ్ళి రోజు అమ్మాయి పెళ్ళి జరుగుతుంది, ఇంకొంచెం సేపట్లో పెళ్ళి జరగాలి. వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, వెరీ సీరియస్ ప్రాబ్లం అని చెప్పి. అప్పుడు డాక్టర్ వెళ్ళాలా? కూతురు ఒక్కతే ఉన్న ఒక్క కూతురు పెళ్ళి చూడకుండా హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని సేవ్ చేయాలా? లేకపోతే ఏదో ఒకటి అవుతుందిలే అని వదిలేసి తన కూతురు పెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలా? చెప్పండి. ఆ డాక్టర్ వెళ్ళాడు. ఎందుకంటే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి, లైఫ్ లాంగ్ గిల్ట్. మన అమ్మాయి పెళ్ళి చూడటం ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటే అవి ఫోటోలు చూడొచ్చు, వీడియోలు చూడొచ్చు, భార్య చూస్తుంది చెబుతుంది. కానీ వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ గిల్ట్. ఆ పేషెంట్ చనిపోతే హూ ఈజ్ ఆన్సరబుల్? లైఫ్ లాంగ్ గిల్ట్తో ఫీల్ అవ్వాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు డాక్టర్, సేవ్ చేశాడు పేషెంట్. అలాగే 75 years బ్యాక్ ఒక స్టోరీ. ఒక డాక్టర్ అయినా ఎవరో వచ్చారు, డెలివరీ కావాల్సిన పేషెంట్, చాలా డిఫికల్ట్ లేబర్ అని చెప్పి ఆయన వెళ్ళారు. వెళ్ళగానే అమ్మాయి ఏముందంటే, ఆ లేబర్లో ఉన్న అమ్మాయి, డాక్టర్ నన్ను చంపేయండి అంది. ఎందుకన్నారు అంటే, నా భర్త నన్ను వదిలేశాడు, నన్ను నేను పోషించుకోలేను, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నేనేం పోషిస్తాను, నన్ను చంపేయండి అంటే. అమ్మ, మేము చంపడానికి కాదు, మేము డాక్టర్స్గా ఉంది, బ్రతికించడానికి ఉన్నాము అని ఆయన. డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. 100 రూపాయలు అమ్మాయికి ఇచ్చి, నాకు ఫీజు అక్కర్లేదు, 100 రూపీస్ అమ్మాయి చేతిలో పెట్టి, పలానా చూడడం ఒక నర్సింగ్ స్కూల్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు, నువ్వు అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ అవ్వని చెప్పారు. ఆ అమ్మాయి వెళ్ళి ట్రైనింగ్ అయిందో లేదో ఆయనకి తెలియదు. ఇంకా ఆఫ్టర్ 25 years ఒక యూనివర్సిటీకి ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, డాక్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి వస్తారా, ఇక్కడ పక్కనే విలేజ్లో మా ఇల్లు ఉంది, ఒక్కసారి రండి రిక్వెస్ట్ చేస్తే, ఆయన నిజంగా మనసులో వెళ్ళాలని లేకపోయినా ఆ అమ్మాయిని చూసేసరికి అయ్యో అడుగుతాను పాపం వెళ్దాంలే అనిపించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ ఆయన ఏం చెప్తుందంటే, డాక్టర్ గారు 25 years బ్యాక్ మీరు సేవ్ చేసిన వ్యక్తిని నేను, మీ చేతిలో పుట్టిన బిడ్డ ఈ అమ్మాయి, మీ పేరు పెట్టుకున్నాను చంద్ర అని. ఇప్పుడు నేను చిన్నగా కొంచెం మనీ కూడా కట్టుకుని నర్సింగ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేశాను, దానికి కూడా రామచంద్ర నర్సింగ్ హోమ్ అని మీ పేరే పెట్టుకున్నాను అని చెప్పింది. ఆయన ఎవరో తెలుసా? రామచంద్ర కులకర్ణి అని
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ ఫాదర్ ఇన్లా, సుధామూర్తి వాళ్ళ ఫాదర్ ఆయన. ఈరోజు సుధామూర్తి అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే ఎవరి కారణం? ఆ జీన్స్ నుంచి వచ్చిన బిహేవియర్ కారణం. ఎంత ఎత్తుగా ఎదిగినా ఒదిగుండాలనేది ఒక వ్యక్తిగా నేర్చుకోవాలి, ఒక డాక్టర్గా నేర్చుకోవాలి. ఆ ఓర్పు కావాలి. ఓర్పు లేనిది జీవితం లేదు. మీకు తొందరగా కోపం వస్తుంది. మీ జనరేషన్లో అందరికీ చాలా తొందరగా వచ్చేస్తుంది కోపం. రాకూడదు. ఒక దౌర్బల్యం అది. కోపం రావటం అనేది మానసిక దౌర్బల్యం అది. అది ఉండకూడదు. కోపం ఎవరిని ముందు నాశనం చేస్తుందంటే, ఎవరు కోపం తీసుకుంటే వాళ్ళని నాశనం చేస్తుంది, తర్వాతే ఎదుట వాళ్ళని. భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్పాడు. ఎలా ఉండాలి అంటే, వ్యక్తి సముద్రం ఉంది, సముద్రంలో ఎన్నో మణులు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తావేళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల జంతుజాలం ఉంది, ఎంతో సంపద ఉంది సముద్రంలో. కానీ అది ఎప్పుడైనా చెల్లెలు కట్టి దాటి వచ్చిందా? లేదు కదా. ఎన్నో నదులు పరుగులు పెడతా వచ్చి కలిసిపోతాయి సముద్రంలో. అయినా అహంకారం చూపించదు, దాని బోర్డర్ దాటి అవతలకి రాదు. ఎన్నో నదులు పరవళ్ళు దొక్కుతా వచ్చేసి సముద్రంలో కలిసిపోతాయి, అయినా కూడా రాదే. వర్షం నీరంతా పడుతుంది, అయినా బయటికి రాదే. ఆ బోర్డర్ దాటి బయటికి రాదే. ఎలా ఉండాలి ఒక వ్యక్తి అని స్థితప్రజ్ఞుడు అంటారు. అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితప్రజ్ఞుడు స్టూడెంట్ ఎందుకు కాకూడదు? గురువు దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకోవాలంటే అలాంటి స్థితప్రజ్ఞత కావాలి విద్యార్థికి అని మన సంస్కారం చెప్పింది. చూడండి, వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఒక హాట్ సర్ఫేస్ మీద వర్షం పడి చినుకు పడితే డ్రై అయిపోతుంది కదా, అవునా? ఒక మురికి గుంటలో పడితే ఏమవుతుంది? మురికి నీరు అయిపోయింది. ఒక నదిలోనో ఒక కొలంలోనో పడితే, చెరువులో ఏదైనా పడితే తాగటానికి పనికొస్తుంది. సముద్రంలో పడితే ఉప్పు నీటిలో కలిసిపోయింది, తాగటానికి పనికిరాదు. కానీ స్వాతి నక్షత్రం రోజు ముత్యపు చిప్పలో ఆ చినుకు పడితే ముత్యం అయ్యింది, అవునా? అంటే దాని విలువ చూడండి. వర్షానికి ఒక విలువ, పడిన స్థానాన్ని బట్టి ఎలా విలువ ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళ విలువ పెరుగుతుంది. మీరు అచీవర్స్తో కలిపి నడవండి, అచీవ్మెంట్స్ వస్తాయి. మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళతో నడవండి, మంచి ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. కంప్లైంట్స్తో ఎప్పుడు ఏదో కంప్లైంట్, అది బాగాలేదు ఇది కంప్లైంట్సే వస్తాయి. మనం ఎవరితో కూడున్నాం, ఎవరిని కలుపుకుని వెళ్తున్నాం, మనం మంచి వైపు ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే మన లక్ష్యం ఏంటి, చెడు వైపుకి వెళ్తున్నావా, మనం నాశనం చేసుకుంటున్నావా, మనం ఉద్ధరించుకుంటున్నావా? ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలనేది కూడా భగవద్గీత చెప్పింది. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. విద్యార్థి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. చాలా అవసరం అది. అందుకని వ్యక్తి ఎలా ఉండాలి, ఒక విద్యార్థి ఎలా ఉండాలి, అలా గ్రో అవుతున్నప్పుడు ఏజ్ ప్రకారం ఎలా ఉండాలి. ఈ మధ్య నేను ఒక అబ్బాయిని చూశాను. మీలో చాలామంది ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళే. ఇది ఎంత ప్లెజెంట్ బిహేవియర్ అంటే, ఆ పిల్లాడిని చూస్తే చేతి నమస్కారం చేయాలనిపించింది. ఎప్పుడు చూసి ఆ చిరునవ్వు మాయట్లేదు. ఒక ఫంక్షన్లో చూశాను నేను. ఎప్పుడు చూసినా పలకరిస్తున్నాడు అందరినీ. ఎంతో మరి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, నీ చిన్నతనంలో, ఇంత చిన్నతనంలో ఇంత బాగా మాట్లాడుతున్నావు అందరితో అంటే, ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ మేడం అన్నాడు. ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఏ గ్రేట్ వర్డ్. ఒక వ్యక్తిలో కాదది, కుటుంబంలో ఉంది అది. అంటే తల్లిదండ్రుల్లో ఉంది ఆ సంస్కారం. మళ్ళీ ఆ తల్లిదండ్రుల్లో ఉండొచ్చు. అలా జనరేషన్స్ టుగెదర్ రన్ అవుతుంది ఫ్యామిలీలో అనేది అబ్బాయి సమాధానంలో నాకు దొరికింది. ఆ అబ్బాయి చెప్పింది నాకు. మనందరం కూడా అలాగే ఉండాలి, అదే నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కోరుకునేది అది. ఒక గొప్ప వ్యక్తిగా అయిపోయి, ఇగో పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అని తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు నిలబెట్టేలాగా సమాజంలో మీరందరూ ఎదగలిగితే ఒక రకంగా మేము కూడా ధన్యులమే.
మీకు విద్య చెప్పిన గురువులు కానీ ఈ విద్యా సంస్థ కానీ ధన్యత పొందుతుంది డెఫినెట్గా. అలాంటి విద్యార్థులు మీరు, అలాంటి గొప్పతనం మీలో ఉంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోకూడదు, మంచి నేర్చుకోవాలి. నేర్చుకునే విధంగా మీ ప్రయాణం ఉండాలి. తల్లి ఎప్పుడు కూడానంట తండ్రే కాదు, మన వేదం ఏం చెప్పిందంటే మాతృదేవోభవ అని చెప్పింది కదా. తర్వాత అందగా పితృదేవోభవ అని. ఎందుకు మాతృదేవోభవ అని అన్నదంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఆవిడ బ్రతుకుతుందో లేదో తెలియకుండా జన్మనిచ్చింది కాబట్టి ముందు మాతృ శబ్దానికి ప్రయారిటీ ఇచ్చారు, మన వేదం ఇచ్చింది. ఒక కవి అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి అనుకుంటుందంట, అబ్బా నేను కూడా అమ్మనవుతున్నాను కదా, నాకు కూడా అమ్మనయ్య అదృష్టాన్ని ఇచ్చావే అనుకుంటుందంట మనసులో. తర్వాత పెరుగుతున్నప్పుడు యాక్టివ్గా లోపల గర్భంలో తిరుగుతుంటే బాగా యాక్టివ్ అయ్యి పిల్లాడే పుడతాడనుకుంటా నాకు అమ్మాయో అబ్బాయో అని సంతోషపడిపోతుందంట. పుట్టిన తర్వాత బిడ్డను చూసుకుని అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు అంటే తల్లి భావన ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. నేను ఆ భావన మీలో రావటం కోసం నేను చెప్తున్నాను. ఎంత అందంగా ఉన్నాడు నా బిడ్డ. తప్పటడుగులు వేస్తాంటే నిదానంగా చేయూతనిచ్చి తన కాళ్ళ మీద తను బాగా నిలబడగలడు అనుకుంటుంది. తర్వాత విద్యాబుద్ధులు వచ్చినప్పుడు మంచి లక్షణాలతో వచ్చాడు, నేను అదృష్టవంతురాలని, నా పేరు నిలబెడతాడు అనుకుంటుంది. పెరిగి పెద్దవాడైన తర్వాత అతను మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత గర్వంగా నా బిడ్డ అని చెప్పుకుంటుంది. తర్వాత అంట మరణించినప్పుడు అందరూ ఏడుస్తుంటే కొడుకు ఏడవట్లేదంట. అంటే ఆత్మ కొన్ని రోజులు చుట్టూ తిరుగుతుందని చెప్తారు. ఏడవకపోతే అనుకుంటుందంట అప్పుడు కూడా నేను లేకపోయినా బ్రతకగల ధైర్యం, మనోధైర్యం ఉంది నా బిడ్డకని సంతోషపడిపోతుందంట తల్లి. అయ్యో నేను బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాను బాధపడదు, నేను చనిపోయిన తర్వాత కూడా ధైర్యంగా బ్రతకగల మనోధైర్యం నా బిడ్డకు ఉందని సంతోషపడిపోతుందంట. కానీ అందరూ ఏడుస్తుంటే చనిపోయిందని ఆవిడ అనుకుంటారంట. నా చితికి నిప్పు పట్టేటప్పుడు పొరపాటుగా బిడ్డ చేయి కాలుతుందేమో, అది ఒక కవి చెప్పింది. వాస్తవమే కదా. అంటే తల్లి ప్రేమ ఎలాంటిది? అన్కండిషనల్ లవ్. తల్లి ప్రేమకు అసలు ఏ హద్దులు లేవు. దాని తర్వాత ఎవరి ప్రేమ అయినా, ఈవెన్ భార్య ప్రేమ కూడా నేను చెప్పను, తల్లి ప్రేమ తర్వాతే పురుషుడికి భార్య ప్రేమ కూడా. ఏ కండిషన్ లేదు. ఏమని చెప్తారంటే కొడుకు దుర్మార్గుడైనా తల్లి ఎప్పుడు కూడా చల్లగా ఉండు నాయనా అంటుంది. తన ఒంటి మీద వస్తువులు తీసుకుని వెళ్ళిపోతాంటే తను కొట్టి కింద పడిపోయినా దొంగలు దోచుకుపోతారు నాయనా జాగ్రత్తగా ఉండని చెప్తుంది తల్లి. అలాంటిది తల్లి మనస్సు. అందుకని మీరు తల్లుల విషయంలో కానీ తండ్రుల విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు మాకేం చేశారు. మొన్న ఈ మధ్య నేను ఎక్కడో చదివాను, ఒక కొడుకు అడిగాడంట తల్లిని, అమ్మ నువ్వు నాకేం చేసావు? నానే స్కూల్ ఫీజు కట్టాడు, నానే కాలేజీ ఫీజు కట్టాడు, నానే అన్నీ తీసుకొస్తున్నాడు. అలా అడగొచ్చా తల్లిని? అసలు తల్లి లేకపోతే బిడ్డ ఎక్కడున్నాడు? ఈ భూమి మీద తీసుకొచ్చిందే తల్లి. నువ్వేం చేసావు అని అడిగే అంత దుర్మార్గమైన ఆలోచన ఏ బిడ్డకి ఉండకూడదు. దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఈ మధ్యకాలంలో అలా ఉన్నారు పిల్లలు. అలా ఉండకూడదని ప్రికాషనరీగా నేను మీకు చెప్తున్నా. దట్ థాట్ ప్రాసెస్ ఈజ్ రాంగ్ అని చెప్పి మీరు ఉండవలసిన పద్ధతులు ఏంటో తెలుసుకోండి. మీరు ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్. మీరు అనుకుంటారు, యూత్ ఏమనుకుంటారంటే మనీ గివ్స్ మెనీ థింగ్స్ అనుకుంటారు. కాదు. డబ్బు ఏమి ఇవ్వగలదు? మీకు పోయిన కాలాన్ని తిరిగి వస్తుందా? కొనిస్తుందా? ఏమన్నా మీరు వేస్ట్ చేసుకున్న టైం అంతా కొనుక్కోగలరా డబ్బుతో? ఆరోగ్యం కొనుక్కోగలరా? ఆత్మీయతలను కొనుక్కోగలరా? ఆరోగ్యాన్ని, ఆత్మీయతల్ని, కాలాన్ని కొనుక్కోలేరు. ఒకసారి డబ్బు ఉంది కదా అని రెస్టారెంట్కి వెళ్తారు, 4,000 ఖర్చు పెడతారు, వస్తారు. లేకపోతే ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటారు, ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు, ఒక మంచి బెడ్ కొనుక్కుంటారు. కానీ ఇద్దరం కొనుక్కోలేరు.
కాంట్ బై సో మెనీ థింగ్స్ విత్ మనీ. లేనివాడు అనుకుంటాడు అయ్యో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ డబ్బు ఉంది అన్నీ అనుభవిస్తున్నారని. వాళ్ళు అనుభవించేది ఏమీ లేదు. మనం బయటికి వెళ్తే ఒకతనేమో నడిచి వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద, ఒకతనేమో సైకిల్ మీద వెళ్తుంటాడు, ఒకతను చిన్న స్కూటర్ మీద వెళ్తాడు, ఇంకొకతను పెద్ద స్కూటర్ మీద వెళ్తాడు, ఒకతను చిన్న కార్లో ఒకళ్ళ పెద్ద కార్లో కదా. నడిచేవాడు ఏమనుకుంటాడు, అబ్బా సైకిల్ ఉంటే బాగుండు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సైకిల్ ఉన్నాడు ఏమంటాడు, స్కూటర్ ఉంటే బాగుంటుంది. ఇలా వెళ్ళిపోతాడు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి కాళ్ళు లేకుండా భిక్షం ఎత్తుకుంటున్నాడు ఒక అతను. ఏమనిపిస్తుంది అప్పుడు? మనకు కాళ్ళు ఉన్నాయి, మన కాళ్ళతో మనం నడగలం, మనకి సైకిల్ వద్దు, స్కూటర్ వద్దు, ఏం వద్దు, మన కాళ్ళు తిన్నగా ఉంటే చాలనుకుంటాం. థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఉన్నది వదిలేస్తాం, లేనిది కావాలనుకుంటాం. మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా స్టెప్ రోజు రోజుకి మీకు ఎన్ని మార్కులు ఇప్పుడు వస్తున్నాయి యావరేజ్న కన్సాలిడేట్ చేసి చూసుకుని నెక్స్ట్ వీక్ 5 మార్క్స్ పెరగాలి, ఇంకో 5 మార్క్స్ పెరగాలి. చిన్న చిన్న గోల్స్, చిన్న లక్ష్యాలు. ఎక్కువ ఒక్కసారి నాకు 720 700 రావాలో 650 రావాలని కాదు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సీనియర్ స్టూడెంట్స్. మళ్ళీ ఎక్కడైనా 4 మార్కులు తగ్గినంటే డిసప్పాయింట్ అవ్వద్దు. బీ స్ట్రాంగ్. ఇట్ గివ్స్ యూ డైరెక్షన్, రైట్ డైరెక్షన్. గోల్స్ ఎందుకు సెట్ చేసుకోవాలి అంటే ఇట్ గివ్స్ యూ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. మీరు అటు ఇటు వెళ్ళనివ్వదు, డైరెక్ట్ వేలో తీసుకెళ్తుంది. గోల్ ఉంటే, మీకు లక్ష్యం ఉంటే, దానికోసం మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను మీకు మీరు బాగా చదువుకోండి, మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని, మీరు ఎగ్జామ్ ఎలా రాయండి అలా రాయండి అని ఎంతోమంది ఎన్నో చెప్పుంటారు. మీకు అవి అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు. ఎలా వెళ్ళాలి ఎగ్జామ్కి, ఎంత పర్ఫెక్షన్తో వెళ్ళాలి, ఎంత స్ట్రాంగ్ మైండ్తో వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా కూర్చుని ఎలా పేపర్ని ముందు అసలు చూడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అన్నీ మీకు తెలుసు. అది కాదు ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జీవితం చాలా ఉంది. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీరు ఎప్పుడు ఆ రకంగా ఉంటారని మీ తల్లిదండ్రులకి మీరు హ్యాపీనెస్ ఇచ్చి, హ్యాపీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. పీస్ఫుల్గా ఉండాలి ఒకటి. ఎందుకంటే మనం పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటాం ప్రతి ఒక్కరం. ఎలా వస్తుంది మనకి? మన ఎదుటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తే మనకు వస్తుంది. ఒక దొంగ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నా దగ్గర 500 మంది దొంగలు ఉన్నారు, నాకు బోళ్ళంత ఆస్తి ఉంది, బోళ్ళంత డబ్బు ఉంది, కానీ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఆ స్వామీజీ ఒకరోజు నాతో రా అని ఒక కొండ బేస్మెంట్ దగ్గర తీసుకెళ్ళి ఒక 3 రాళ్ళని పైకి తీసుకోమన్నాడు. 3 రాళ్ళ పైన తీసుకున్నాడు బరువు. నిదానంగా స్వామీజీ వెనక్కి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామీజీ నేను మొయ్యలేకపోతున్నా అంటే డ్రాప్ 1 స్టోన్ పడేశాడు. అమ్మయ్య తేలిగ్గా ఉంది. ఇంకొంచెం దూరం వెళ్ళాడు. నేను మొయ్యలేకపోతున్నాను 2 అంటే ఇంకోటి వదిలేసి, సరే ఇప్పుడు బాగుంది, నేను 1 స్టోన్ అయితే తీసుకురాగలను. పీక్ దాకా తీసుకువెళ్ళాడు. అప్పుడు స్వామీజీ అన్నాడంట, నువ్వు ఎంత మొయ్యగలవో అంతే తీసుకోగలిగితే నీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంతా కావాలనుకుంటే రాదు కదా. అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? నువ్వు చేసేది తప్ప రైటా? 500 మంది దొంగలు ఉన్నారంటున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఉద్ధరిస్తున్నారా? లేదు. నువ్వు ముందు మారు, నీకేం కావాలో తెలుసుకో అని చెప్పిన తర్వాత ఆయన శిష్యుడు అయిపోయాడు అనమాట. ఇప్పుడు వార్ జరుగుతుంది, మీకు తెలుసు కదా, వార్ జరుగుతుంది. అది ఇంకా ఎండ్ అవ్వలేదు. ఈ వార్ గురించి ఒక మాట నేనేం చెప్తానంటే, ఇట్ ఈస్ ఎ డెస్ట్రక్షన్. అంతేనా? అన్ని దేశాలు, ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. యుఎస్లో న్యూయార్క్లో 1904లో ఒక పిల్లాడు పుట్టాడు. వెరీ ఇంటెలిజెంట్ బాయ్ సిన్స్ బర్త్, వెరీ క్యూరియస్ బాయ్. అతను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత లండన్ వెళ్ళాడు. అక్కడ కొంతమంది సైంటిస్టులతో పనిచేశాడు. ఈ క్వాంటమ్ మెకానిజమ్స్, ఇవన్నీ క్వాంటమ్ మెకానిక్స్ వీటి మీద రీసెర్చ్లు చేశారు. సైంటిస్టులు తిరిగాడు. మళ్ళీ 30 ఏళ్ళ వయసులో మళ్ళీ అమెరికా వచ్చేసి ఉద్యోగం చేశాడు యూనివర్సిటీలో. 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది.
ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది 1939లో. ఆ వరల్డ్ వార్లో 1942 జూలై 16 నాకు గుర్తున్నంత వరకు అమెరికన్ గవర్నమెంట్ జర్మనీలో హిట్లర్కి భయపడి కొత్త ఏమన్నా ఎక్విప్మెంట్ ఏమన్నా బాంబ్స్ అవి తయారు చేస్తారేమని భయపడి ఒకటి అటామిక్ బాంబును తయారు చేయమని చెప్పి కొంతమంది సైంటిస్టులని, కొన్ని వేల మంది సైంటిస్టులని, కొన్ని వేల మంది ఇంజనీర్స్ని, కొంత మిలిటరీని ఒక సీక్రెట్స్ ప్లేస్లో పెట్టి మెక్సికోలో అమెరికా అక్కడ మన్హాటన్ క్యాంప్ అని ఒకటి పెట్టి ఇతని లీడర్షిప్లో ఇప్పుడు ఇతను సైంటిస్ట్ అయ్యాడు, గ్రేట్ సైంటిస్ట్ అయ్యాడు. నేను చెప్పిన ఒక బాయ్ సైంటిస్ట్ అయ్యి అతని లీడర్షిప్లో 2 బాంబ్స్ తయారు చేశారు. ఒకటి ప్లూటోనియంతో, ఒకటి యురేనియంతో 2 బాంబ్స్ తయారు చేశారు. అతని పేరేంటంటే ఓపెన్ హ్యామర్. మీరు విన్నారా ఓపెన్ హ్యామర్ పేరు? అతని ఆధ్వర్యంలో 2 బాంబులు తయారైనాయి 1942లో. ఆగస్ట్ 1945లో టెస్ట్ చేయటానికని చెప్పి వాటిని ఒక ఫారెస్ట్లో టెస్ట్ చేశారు. ఆ బాంబ్స్ని టెస్ట్ చేసినప్పుడు ఆకాశం అంతా నల్లటి మబ్బులు వచ్చేసేసి భయంకరమైన ఎక్స్ప్లోజన్ వచ్చేసేసి కొంతమంది పడిపోయి మర్చిపోయారు, కొంతమంది వెకిలి నవ్వులు నవ్వుతా పిచ్చివాళ్ళగా అయిపోయారు. అలా ఉన్న పరిస్థితుల్లో అతనికి ఏం కనిపించింది ఆకాశంలోనంటే, ఆయన చెప్పింది, నాకిప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో దివిసహస్ర సూర్య అస్య అనే శ్లోకంలో ఆయన ఏం చెప్పాడో నాకు అది కనిపిస్తుంది. అంటే 1000 సూర్యులు ఆకాశంలో ఒక్కసారి కనిపిస్తే ఎలా ఉంటుందో దానికంటే ఎక్కువ ప్రకాశం నాకు కనిపిస్తుంది. అది భగవద్గీతలో ఉందని చెప్పాడు ఆయన ఓపెన్ హ్యామర్. సరే, తర్వాత ఒక బాంబునేమో హీరోషిమాలో మీద ప్రయోగం చేశారు జర్మనీలో, ఒక బాంబునేమో నాగసాకి మీద ప్రయోగం చేశారు జర్మనీలో. ఆన్ ద స్పాట్ 1 lakh పీపుల్ చచ్చిపోయారు. ఆన్ ద స్పాట్ ఆ రోజుల్లో 45లో. ఆ రేడియేషన్ తోటి గ్రాడ్యువల్గా చాలామంది రోజు కొంతమంది చచ్చిపోయారు. అయితే అంతకంటే డిజాస్టర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నాగసాకి హీరోషిమాలో పుట్టిన పిల్లలందరూ హ్యాండిక్యాప్డ్గా పుట్టారు. ఆ దేశం అతను హీరో చేసింది, ఓపెన్ హ్యామర్ని హీరో ఉంది. కొంతకాలం తర్వాత he realized what I did. Is it good for the society, good for the country, or good for the world? Not. ఒక రకంగా సైకలాజికల్గా అప్సెట్ అయిపోయాడు. ముందు ఆలోచన తప్ప రైట్ అనేది ముందు ఉండాలి. డెస్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత అయిపోయింది, ఏమీ చేయలేడు. ఇవాళ సైకలాజికల్ అప్సెట్ అయినా తప్పు అనుకున్నా ఏం చేసినా ఆ వెనక తిరిగి తీసుకురాలేడు ఏ వ్యక్తి. మళ్ళీ హైడ్రోజన్ బాంబును తయారు చేయమన్నారు. దీని తర్వాత యుఎస్ గవర్నమెంట్ నేను చేయనన్నాడు. గవర్నమెంట్ అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేసిన తర్వాత, ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేసినా నా బ్రతికి ఇలా ఉండకూడదు ఫ్యూచర్లో, ఇప్పటికి నేను తప్పు చేశాను, ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నాకు ఇక్కడ పనిష్మెంట్ ఉండకపోవచ్చు, కానీ పైకి వెళ్ళిన తర్వాత నాకు ఉంది పనిష్మెంట్ డెఫినెట్గా. నాతో పాటు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ పనిష్మెంట్ అక్కడ ఉంటుంది, నేను అక్కడ ఆన్సర్ చేయాలి. రియలైజ్ అయ్యాడు. ఎంత డిస్ట్రక్షన్ చూడండి. ఒక వ్యక్తి తెలివితేటల నుంచి ఏం రావాలి? విజ్ఞానం రావాలి. ఒక వ్యక్తి తెలివితేటల నుంచి, ఆలోచనల నుంచి ఏం రావాలి? అందరి ఆలోచనల నుంచి ఏం రావాలి? వివేకం రావాలి, విచక్షణ రావాలి, నాలెడ్జ్ పెరగాలి. డిస్ట్రక్షన్ ఇవాళ మన భారతదేశంలో కూడా ఆ డిస్ట్రక్షన్ ఉంది. ఎందుకు ప్రజల్ని ఎవరు రివోల్ట్ అవట్లా, అందరూ తలంచి కూర్చున్నారు. అది ఎంతకాలం? మీలాంటి యువకులు విద్యలో పైకొచ్చి స్ట్రాంగ్గా నిలబడి దేశానికి, వివేకానంద అదే చెప్పింది, స్ట్రాంగ్గా నిలబడి ఒక రెవల్యూషన్ రావాలి, సంస్కరణ రావాలి. ధర్మరాజు రాజసూయం చేశాడు మహాభారతంలో. రాజసూయం చేసిన తర్వాత ఆయనకి అహం పెరిగిపోయింది విపరీతంగా అని నాకు విన్నది నేను.
కృష్ణుడు అహం తగ్గించాలి, ఈయనకి అహం పెరిగిపోయిందని పాతాళంలో బలిచక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళాడంట. బలిచక్రవర్తి తీసుకెళ్ళినప్పుడు బలిచక్రవర్తి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చాలా ఆర్భాటంగా వచ్చి రిసీవ్ చేసుకుంటే ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, ఏంటి కృష్ణుడు రిసీవ్ చేసుకోవడానికి ఇంత ఇదిగా వస్తున్నాడు బలి అని. అసలు బలి ఎవరో ధర్మరాజుకి తెలియదు, ధర్మరాజు ఎవరో బలిచక్రవర్తికి తెలియదు. బలిచక్రవర్తి రిసీవ్ చేసుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణుడిని ఆయన పాదాలకు అడిగినప్పుడు, బలి ఆయన ఎవరో తెలుసా నీకు అంటే నాకు తెలియదు. ఆయన ధర్మరాజు, హస్తినకు రాజు అయిన సామ్రాట్ అయినా మొన్నే రాజసూయం చేశాడు, బోళ్ళని దాన ధర్మాలు చేశాడు. అంటే ఏ దాన ధర్మాలు చేశాడు అంటే అప్పుడు ధర్మరాజు మొదలుపెట్టాడు, ఏమేం దాన ధర్మాలు చేశాను, లక్షల గోవుల్ని ఇచ్చానని, బోన్లంత బంగారాన్ని ఇచ్చానని, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను చాలా చెప్పారు. ఆయన చెబితే ఆయన బలిచక్రవర్తి మెచ్చుకుంటాడు అని ఆయన ఆశిస్తే బలిచక్రవర్తి అన్నాడంట, సిగ్గులేదా నీకు ఇన్ని చెప్పడానికి, ఇన్ని దాన ధర్మాలు చేశానని? నువ్వు ఒక రాజువా? నా రాజ్యంలో గుప్పెడు గింజలు తీసుకుంటే తినటానికి పక్షులు కూడా రావే, నీ రాజ్యంలో అంతమంది బిచ్చగాళ్ళని పెట్టి కూర్చున్నావా నువ్వు ఒక రాజువా, నువ్వు ఒక సామ్రాట్టువా అనేసరికి ఆయనకి మతిపోయిందండి ధర్మరాజుకి. అంటే అహం ఎలా ఉంటుందంటే మనిషికి, నేను చేసిందే గొప్ప, అందరూ మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలి అందరూ? నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావో లేదో చూసుకో అంతే. మెప్పు కోసం నువ్వు ఏ పని చేయొద్దు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, వాళ్ళు మెచ్చుకుంటారని చేయొద్దు. అవసరానికి చెయ్యి, ఆదుకో అందరినీ, వాళ్ళు మెచ్చుకోవటానికి కాదు. అది నేర్పాలని కృష్ణుడు తీసుకెళ్ళాడు అక్కడికి, బలిచక్రవర్తి దగ్గరికి. ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే, యు డూ యువర్ డ్యూటీస్. యుగోయిస్ట్గా ఎప్పుడు ఉండదు. మీలాంటి విద్యార్థులు చదువుకుని పైకి రాగలిగితే ఎంతమందినో అన్నం పెట్టగలరు మీరందరూ, ఎంతమందికో పెట్టగలరు భోజనం. ఒక వ్యక్తి పైకి వస్తే ఒక కుటుంబాన్నే కాదు, ఒక సమాజానికి ఉపయోగపడతాడు. స్వార్థరహితంగా చేయగలిగితే నేర్చుకోండి. అది ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఎందుకంటే మీరు మనసుకు తీసుకుంటే ఏదో ఒక రోజున గుర్తొస్తే యూ కెన్ మౌల్డ్ యువర్ లైఫ్, యూ కెన్ మౌల్డ్ యువర్ మైండ్ ఇన్ ఏ పాజిటివ్ వేలో మైండ్ని మీరు మౌల్డ్ చేసుకోండి. ముందు పాజిటివ్ వేలో మౌల్డ్ అవ్వాల్సింది మీరు ఎందుకోసం అంటే ఫర్ యువర్ ఎడ్యుకేషన్, ఫర్ యువర్ కెరియర్ యూ హ్యావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్. లేటర్ యూ కెన్ డూ మిరకల్స్. డెఫినెట్గా మంచి మనసున్న వ్యక్తులుగా తయారవ్వండి, సమాజానికి ఉపయోగపడండి. ఆ సమాజం మిమ్మల్ని చిరకాలం గుర్తుపెట్టుకోదనేటట్టు మీరు అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, నువ్వు డాక్టర్ అవుతావో, ఇంజనీర్ అవుతావో, అగ్రికల్చర్ చేసుకుంటావో, రాజకీయ నాయకుడు అవుతావో, లేకపోతే బిజినెస్ పీపుల్ అవుతావో నీ ఇష్టం, కానీ భారతదేశ చరిత్రలో ఒక పేజీ నీ కోసం ఉండాలి. భారతదేశ చరిత్రలో నీ కోసం ఒక పేజీ మిగిలి దానిలో నీ పేరు అక్కడ రాయబడగలగాలి అని చెప్పారు ఆయన. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్, అల్టిమేట్ ఎయిమ్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు కూర్చొని చాలా ఓపికగా విన్నారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బంగారంలో ప్రతి రేణువు ఎంత పవిత్రమో ఈరోజు మీ సమక్షంలో మేడం గారు ఇచ్చినటువంటి ఆ మెసేజ్లో ప్రతిదీ చాలా 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 పవిత్రం. వాటిని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడంలోనే ఇంప్రూవ్మెంట్. 700 శ్లోకాల భగవద్గీత, వాటిలో ప్రతిదీ కూడా కర్మాచరణయే ఆ గీతా సందేశము. ఆ పుస్తకాన్ని రాసింది మేడం గారే. కర్మాచరణయే గీతా సందేశం. 700 శ్లోకాల భగవద్గీత సారమంతా కూడా మేడం గారు చక్కగా పుస్తకంలోని క్రోడీకరించారు. ఒక్కసారి మేడం గారికి ఆ పుస్తక రచన చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఒక చిన్న కుర్రవాడు ఒక షాపుకు వెళ్ళాడు. షాపు ఓనర్ని అడిగాడు, సార్ ఒక ఫోన్ కాల్ చేసుకుంటానండి అని. చేసుకో అన్నాడు.
సార్ 5 నిమిషాలు మాట్లాడాలా 10 నిమిషాలు మాట్లాడాలా తెలియదండి, కొంచెం టైం పడుతుందండి, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. పర్వాలేదు, ఇవ్వక్కర్లేదన్నాడు. సరే నెంబర్ డైల్ చేశాడు. అట్టుడి హలో అని రెస్పాన్స్ వచ్చింది. నమస్కారం అండి అన్నాడు. చెప్పు నాయన. సార్ మీ దగ్గర ఒక తోటమాలి ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉంది అని తెలిసిందండి, నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి. నాకు తండ్రి లేడండి, తల్లి మాత్రమే ఉంది, నేనే పోషించాలి మా అమ్మని. కొద్దిగా నాకు ఆ ఉద్యోగం ఇస్తే కనీసం అమ్మ కంటి వెంట ఆ కన్నీటి చుక్క రాకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటానండి. లేదయ్యా, నా దగ్గర ఆల్రెడీ ఒక కుర్రవాడు పనిచేస్తున్నాడు అన్నాడు. సార్ అలా అనకండి సార్, వాడికి ఎంత ఇస్తున్నారు జీతం? 1000 రూపాయలు, నాకు 500 ఇవ్వండి. వాడు ఎన్ని గంటలు పని చేస్తున్నాడు? 7 గంటల, నేను 10 గంటలు పని చేస్తా. ఇంకా మీకు అది టైం ఎక్కువ, తక్కువ జీతం నాకు ఇవ్వండి సార్ అన్నాడు. లేదురా నాన్న, వాడు బాగా పని చేస్తున్నాడు, వాడు పనివాడు కాదు, పని తెలిసినవాడు, నా మనసు దోచినవాడు. సరే సార్, ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పండి, పెట్టేసాడు ఫోన్. ఇదంతా కాన్వర్జేషన్ విన్నాడు ఆ షాపు ఓనర్. రే ఓ పని చేయి, రేపటి నుండి నా షాపులోకి వచ్చే ఉద్యోగానికి నీకు 2000 జీతం ఇస్తాను, తిండి పెడతాను, నువ్వు ఇన్ని గంటలు అక్కర్లా, కొద్ది గంటలు వచ్చే మిగతా అంతా చదువుకో, నువ్వు నీ చదివిస్తా అన్నాడు. నాకు అక్కర్లేదండి అన్నాడు. అదే ఉద్యోగం కోసమే కదా నువ్వు తాపత్రయపడుతున్నా, నేను ఇస్తున్నాను కదా అన్నాడు. అక్కర్లేదండి అన్నాడు. అదేమిటన్నాడు, అక్కడ పనిచేసే తోటమాలి నేనేనండి. మరి ఎందుకు అడిగే ఉన్నాడు? సెల్ఫ్ చెక్. ఎలా చేస్తున్నాననేది తెలుసు, కానీ వాళ్ళ మనసులో ఎలా ఉంది నా తాలూకా పని, అది కావాలి. ప్రతి క్షణం కూడా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఆలోచించుకోండి. చెప్పేటువంటి ప్రతి మాటని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఏ రోజుకు ఆ రోజు, ఎందుకంటే ఎంతో దూరంలో లేదు, 18 రోజులకు వచ్చేసింది. మే 3వ తారీఖున పరీక్షకి ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. చిన్న విషయం, శకుంతలని కణ్వ మహర్షి అత్తవారింటికి పంపించేటప్పుడు ఆయనకి వివాహం అవ్వలేదండి, ఆయన బ్రహ్మచారి అయినా సరే పెంపుడు కుమార్తె ఆమెని పంపించేటప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పుడు కాళిదాసు అనేటువంటి మహాకవి ఒక మాట అన్నాడు, ఏ జన్మ సంబంధం అది, పూర్వజన్మలలో వాళ్ళిద్దరికీ మధ్యన ఉండేటువంటి ఆ బంధం, అంటే ప్రతి ఒక్కరికి పూర్వజన్మ బంధం ఉంటుంది, పూర్వజన్మల బట్టి ఉంటాయి మనకి వాసనలు. బ్రహ్మ, అది గాంధర్వ దేశం ఒకటి, ఆ గాంధర్వ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు ఆ కాలంలో బ్రహ్మస్వరూపరాయ భూపతి. ఎంత అద్భుతంగా 200-300 సంవత్సరాలు ఆయనకి ఆయుష్, ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి జీవితాలు ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా తప్పదు, లాస్ట్ మూమెంట్లో ఆయన మంచం మీద ఉన్నాడు, బాధపడిపోతున్నాడు, అయ్యో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఏదో చేయాలి అని చెప్పి. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజ్యలక్ష్మి కళలో కనబడి, ఎందుకయ్యా ఏడుస్తున్నావని, ఇంకా ఏదో చెయ్యాలమ్మా అని. ఇంకా లేదులే, అయిపోయింది, ఇప్పటికీ నీకు ఎక్స్టెన్షన్ ఇచ్చాను యేసు, ఇక అక్కడతో అయిపోయిందన్న. కాదు నేను ఇంకా ఉండాలి, ఏదో చెయ్యాలని. లేదులే, ఈ ఆలోచనతోనే మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు గొప్పగా జన్మిద్దువు కానీ అని ఆమె భరోసా ఇచ్చింది. ఆ బ్రహ్మ స్వరూపరాయ భూపతి, బ్రహ్మలో బి, స్వరూపరాయలో ఎస్, రాయిలో రావు గారు, అదే డాక్టర్ బిఎస్ రావు గారు. కలలో కనబడినటువంటి ఆ రాజ్యలక్ష్మి ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1986లో 87 మంది విద్యార్థులు ఏప్రిల్ 12వ తారీఖున ఆ చిన్న కొబ్బరికాయ, ఆ రోజు చిన్న పాయగా మలిసినటువంటి ఆ వృక్షము, ఆ చిన్న వృక్షము, అది మహానదిగా కూడా మహావృక్షమై 10 లక్షల మంది విద్యార్థులతోని శ్రీ చైతన్య ఎంతోమందికి నీడనిచ్చి, ఎంతోమందికి విద్యార్థులకి జ్ఞానాన్ని అందించేటువంటి వటవృక్షం అయిపోయింది. అంటే వెనక ఎంత శ్రమ ఉన్నది ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండి.
అబ్రహం లింకన్ గారు ఒక అద్భుతమైన ఫ్రేజ్ ఏమిటంటే అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు. అలాగే వీళ్ళు కూడా ఈ కాలేజీ అనేది ఫర్ ద స్టూడెంట్స్, బై ద స్టూడెంట్స్, ఆఫ్ ద స్టూడెంట్స్. మీతోనే మమేకమయ్యారు వాళ్ళు. తాడిగడపలోని ఆ మెయిన్ క్యాంపస్లో ఉండి ప్రతి క్షణం పిల్లలతోనే వాళ్ళ జీవితాల్ని కూడా పక్కన పెట్టి పిల్లల కోసమే. అందుకే ఇంత ఉన్నతంగా ఏ విశ్వవిద్యాలయానికి లేనటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు శ్రీ చైతన్య కంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వీళ్ళ వెంట, వీళ్ళ ఇంట, వీళ్ళ జంట, వీళ్ళ కంట ఉంది. అందుకే ఇంత ఉన్నత స్థితిని మీ ద్వారా కూడా పొందగలిగారు. అందుకే ఎప్పుడు కూడా డాక్టర్ గారు చెప్తారు, పిల్లలందరూ కూడా స్టెబిలిటీతో ఉండాలి, రెజ్యూమినేట్గా ఉండాలి, ఇంట్యూషన్తో ఉండాలి, కాన్ఫిడెన్స్, హానెస్టీ, యాటిట్యూడ్, ఇమాజినేషన్, ట్రైనింగ్, అసర్టివ్నెస్, నెవర్ గివ్ అప్, ఎర్నింగ్ అండ్ అవేర్నెస్ మొత్తం కలిపితే శ్రీ చైతన్య. ఎప్పుడు కూడా చూడండి, 6 గంటలకి అసెంబ్లీ అంటే మేడం గారు 5:45 కల అది టైమింగ్. చాలామంది ఆ సమయ పాలన ఉంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. టు నో ద వాల్యూ ఆఫ్ ఏ ఇయర్, ఆస్క్ ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ హిస్ అకాడమిక్ ఇయర్. టు నో ద వాల్యూ ఆఫ్ ఏ మంత్, ఆస్క్ ఏ మదర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీ. నెల విలువ తెలియాలి, నెల ముందు పుట్టిన బిడ్డ తల్లిని అడగాలి. రోజు విలువ తెలియాలి, కూలి వాళ్ళని అడగాలి. గంట విలువ తెలియాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేవాడిని అడగాలి. నిమిషం విలువ తెలియాలి, ట్రైన్ మిస్ అయిన వాడిని అడగాలి. సెకండ్ విలువ తెలియాలి, యాక్సిడెంట్ తప్పించుకున్నవాడు అడగాలి. మిల్లీ సెకండ్ విలువ తెలియాలి, గోల్డ్ మెడల్ మిస్ అయిన అథ్లెటిక్ని అడగాలి. చదువు విలువ తెలియాలి, శ్రీ చైతన్యలో చదివే పిల్లల్ని అడగాలి. కాబట్టి మేడం లాస్ట్ ఇయర్ 2025లో ఈ క్యాంపస్ నుండి 2 పిల్లలు ఢిల్లీ ఎయిమ్స్ దాకా వెళ్ళారు. మిగతా చాలామంది చాలా ఎయిమ్స్ కాలేజీలు ఉన్నారు. అలాగే వీళ్ళందరి తరఫున మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం, 26లో రాయబోయేటువంటి ఆ 26 నీట్లోని ఈ క్యాంపస్ నుండి అద్భుతమైనటువంటి ప్రగతిని ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున మేడం గారికి అష్యూరెన్స్ మేమంతా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న మాట, ఒక పక్షి చెట్టు పైన రిలాక్స్ అవుతోంది, ర్యాబిట్ వచ్చి నేను కూడా రిలాక్స్ అవుతాను అయిపోయింది. హాయిగా నేల మీద ఎక్కడో ర్యాబిట్ రిలాక్స్ అవుతోంది. ఈలో ఒక నక్క వచ్చి ఆ ర్యాబిట్ని చంపుకొని వెళ్ళిపోయింది. ఏమిటండి మోరల్ అంటే, రిలాక్స్ అవ్వాలంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాలి, కింద ఉండకూడదు. అలాగే జీవితంలో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళేంత వరకు రిలాక్స్ అనేటువంటి మాట ఏది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు ఇంకా ప్రతి క్యాంపస్లో కూడా ఆ విద్యార్థులు మీ అందరి కోసమే ఈ ఉపన్యాసాలు నుంచి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇంతలాగా శ్రమ అంటే పనిలోనే ఎప్పుడు కూడా మనం యవ్వనాన్ని, ఆ ఉన్నత స్థితిని మనం పొందుతూ ఉంటాం. కాబట్టి ప్రతి మాటని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఒక 1 minute తీసుకుని నేను వెళ్ళిపోతాను. భగవద్గీత అనేది కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పింది. భగవద్గీత నాకు సంబంధం లేదు అందులో, అసలు నాకు తెలీదు. మా ఫాదర్ స్కూల్ టీచర్ నన్ను 6th క్లాస్లో సైకిల్ మీద తీసుకుని విజయవాడలో చిన్మయానంద స్వామి అని భగవద్గీత చెప్పేవారు అనమాట. నార్త్ నుంచి వచ్చి ఆయన స్పీచెస్కి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. 6th క్లాస్ నుంచి నేను సైకిల్ మీద నన్ను తీసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు స్టార్ట్ అయింది అసలు భగవద్గీత ఏంటో తెలుసుకోవటం అనేది నాకు తెలిసింది. భగవద్గీత భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో అందరూ సైన్యం అంతా మోహరించి ఉన్నప్పుడు అర్జునుడికి చెప్పిన గీత భగవానుడు గానం చేశారు. అది భగవద్గీత. దాన్ని నేను ఇంత తెలుసుకుని, కాస్తంత చీమ తలకాయ అంత తెలుసుకుని, అందరూ చదువుకోవడానికి అనువుగా కొంచెం అందరి దగ్గర నాలెడ్జ్ తీసుకుని ఒక పుస్తకంగా తయారు చేస్తాను. అంతకంటే నా గొప్పతనం ఏం లేదు. ఇంకొకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలిగింది ఏంటంటే, వరల్డ్ వైజ్ మీరు ఎక్కడైనా మీ పేరెంట్స్కి చెప్పండి, శ్రీ చైతన్యలో 9 lakhs స్టూడెంట్స్ ఇవాళ ఉన్నారు. నేషనల్ వైడ్ 9 lakhs, 60,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఆన్ రోల్స్లో. ఏ యూనివర్సిటీ తీసుకోండి, యూఎస్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఎక్కడైనా సరే, ఒక్క సంస్థలో ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎవరి దగ్గరైనా ఉన్నారా అంటే ఎక్కడా లేరు.
ఏషియా చూసుకోండి, ఎక్కడా లేరు, ఎక్కడ చూసినా లేరు. ఓన్లీ శ్రీ చైతన్య. అది మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఏ యూనివర్సిటీలో ఉన్నా 30,000 మంది ఉన్నారు, 40,000 మంది ఉన్నారని విన్నాను. ఇప్పుడు మా గ్రాండ్ సన్ ఒకతను చదువుతున్నాడు. తను వెళ్ళిన యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కలిపి ఎంతమంది ఉన్నారని నేను ఎంక్వైరీ చేస్తే ఒక 50,000 మంది ఉంటారంట. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్న విద్యా సంస్థ ప్రపంచంలో లేదు. అంతవరకు నేను గ్యారంటీగా చెప్తాను. అది భగవంతుడు, ఈశ్వర ఆశీర్వచనం అంతే. ఇంకొకటి చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ మధ్య ఒక మెడికల్ షాప్ దగ్గర నాకు ఒక ఆయన కలిశారు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయకుండా ఆయనకున్న ఇబ్బందులు, ఏదో హెడేక్ అనో, ఫీవర్ అనో, మోషన్స్ అనో ఏదో చెప్పి మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకుంటున్నారు. నేనేమన్నానంటే, ఎందుకు మీరు డైరెక్ట్గా ఇట్లా మెడికల్ షాప్లో తీసుకుంటున్నారు మందులు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా అంటే, ఆయన ఏమన్నారంటే, అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళంత ఫీజు కట్టాలి కదా, మా అబ్బాయి ఇప్పుడు రాయిపోతున్నాడమ్మా ఎగ్జాము, నీట్ ఎగ్జాము, రేపు అందులో వచ్చిన తర్వాత నేను మళ్ళీ బోళ్ళంత ఖర్చు పెట్టాలి, అందుకని నేను మనీ వేస్ట్ చేయకుండా సేవ్ చేయడం కోసమని డైరెక్ట్గా వీళ్ళని అడిగి చిన్న చిన్న జబ్బులే కదా అని తీసుకుంటున్నాను అన్నాడు. అంటే ఫాదర్ చూడండి ఎలా ఆలోచిస్తారో. నాకు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే రేపు కొడుక్కి ఫీజు కట్టడానికి మనీ ఎక్కడ తగ్గుతుందో అని ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకుని వేసుకుందాం అనే తండ్రి ఆలోచన ఎలా ఉందో చూడండి ఒకసారి. మీరు ఆలోచించండి మనసు పెట్టి. తల్లిదండ్రులు అంటే ఎంత సాక్రిఫైస్ ఉంది. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ ద పేరెంట్స్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైమ్, యువర్ ఎంజాయ్మెంట్, యువర్ అట్రాక్షన్స్. బోల్డ్ అని అట్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని అట్రాక్ట్ అవ్వకండి. ఓన్లీ అట్రాక్షన్ ఈజ్ యువర్ ఎయిమ్, యువర్ గోల్. యూ హ్యావ్ టు అచీవ్ ఇట్ 100%. థ్యాంక్ యూ సో మచ్. ఒక గంటలోనూ రోజులోనూ వచ్చేది అది కన్నీళ్లు పెట్టుకోవాలి సక్సెస్కి. అలాగే కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె కొన్ని మాటలకి ముక్కలవ్వాలి, బాధల్ని కోల్పోవాలి. అలాగే బంధాల్ని కూడా ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి. ఆ సక్సెస్ని ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా అనుభవించాలి. అది మేడం గారి మాటల్లోని గొప్పదైనటువంటి ఆ తత్వం అందులోని ఉన్నది. మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం.